గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టర్న్ అకాడమీ. ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం ఎస్ఏ రైటింగ్ బేసిక్ అప్రోచెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఓవరాల్ గా ఈ రోజు క్లాస్ లో ఎస్పెషల్లీ ఈ బేసిక్ అప్రోచెస్ అని కానీ ఎస్ఏ రైటింగ్ లో అసలు ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం వల్ల అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, అలాగే తెలుగు మీడియం వల్ల అవ్వచ్చు. ఇక్కడ మనం బేసిక్ గా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటనేది ఈ రోజు తెలుసుకోబోతున్నాం. దాని తర్వాత అక్కడ అవసరాన్ని బట్టి అక్కడ రాయాల్సిన విధానం బట్టి తెలుగు మీడియం వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ సోర్సులు ఫాలో అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ సోర్సులు ఫాలో అవ్వాలి అనేది మనం చివరిలో లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు కానివ్వండి, అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానివ్వండి, ఈ అప్రోచెస్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఇవి బేసిక్ అప్రోచెస్ అనమాట. దాని తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ అప్రోచెస్ ఉంటాయి. దాన్ని అవసరానికి తగ్గట్టుగా ఎస్ఏకి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ వెళ్తాం. బట్ ఏ ఎస్ఏ అయినా కానీ జనరల్ గా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అయితే ఈ జనరల్ గా ఉన్న ఈ స్ట్రక్చర్ కానీ లేదంటే ఈ పర్టికులర్ అప్రోచ్ కానీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, లేదంటే ఈ పర్టికులర్ ఇలానే రాయాలి, ఈ అప్రోచ్ ప్రకారంగానే వెళ్ళాలనేది మీకు ఎలా తెలుసు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ రాసిన టాపర్స్ కానీ, అంతకు ముందు సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలకు రాసిన వాళ్ళు కానీ, గత 5 సంవత్సరాలు రాసిన వాళ్ళ పేపర్స్ అంటే వాళ్ళ ఆన్సర్ కాపీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి కొన్ని. సో ఆ ఆన్సర్ కాపీ చూసి వాటిని అనలైజ్ చేశాక ఓకే ఈ అప్రోచ్ లో రాస్తే మంచి మార్కులు వేస్తున్నారు, ఈ అప్రోచ్ లో రాస్తే తక్కువ మార్కులు వేస్తున్నారు అనేది ఒకటి మనం అంచనాకు రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ టాపర్స్ కాపీస్ బేస్ చేసుకొని మనము ఒక అప్రోచ్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగే దాంతో పాటుగా ఏంటంటే మనకి రీసెర్చ్ ఆర్టికల్స్ ఉంటాయి అనమాట. మనకి జనరల్ గా రీసెర్చ్ ఆర్టికల్స్ అనేవి అకాడమిషియన్స్ రాస్తారు, అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వీళ్ళంతా రాస్తారు. దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా అందరు రాసినవి కాదు, కొంతమంది వెల్ నోన్ అకాడమిషియన్స్ ఉంటారు, వాళ్ళు రాసిన పేపర్స్ కానీ వాళ్ళ ఆర్టికల్స్ కానీ మనం చూస్తే వాళ్ళకి అప్రోచ్ ఫాలో అవుతారు అనమాట. సింపుల్ గా ఎస్ఏ అంటే ఏంటి, ఒక విషయాన్ని విఫులీకరించి లేదంటే ఎలాబొరేటెడ్ గా అనలైటికల్ వేలో చెప్పేదాన్నే మనం ఎస్ఏగా చెప్పుకుంటాం. సో ఆ ఎనలైజ్ చేసేటప్పుడు, ఆ ఎనలైటికల్ వేలో అప్రోచ్ వెళ్ళేటప్పుడు కానీ లేదా విశ్లేషించే విధానంలో కానీ వాళ్ళు ఎలాంటి మెలకువలు పాటించారు అనేది మనం అబ్జర్వ్ చేసి, మనమే కాదు ఎవరన్నా ఇది అబ్జర్వ్ చేస్తారో అబ్జర్వ్ చేసి కొన్ని అప్రోచెస్ అనేవి మీకోసం తీసుకురావడం అయితే జరిగింది. సో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మనకి ఒక ఎస్ఏ రాసేటప్పుడు ఉండాల్సిన ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇది స్ట్రక్చర్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో స్ట్రక్చర్, సో ఈ స్ట్రక్చర్ లో భాగంగా ఏముండాలంటే ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ ఏ ఎస్ఏకి అయినా కానీ ఇంట్రడక్షన్ అనేది మనకి ప్రధానంగా ఉండాలి. దాని తర్వాత ఏం కావాలి మనకి బాడీ పార్ట్. సో ఈ బాడీ పార్ట్ నే మనం ఎనాలిసిస్ పార్ట్ గా కూడా చెప్పుకుంటాం అనమాట. ఈ ఎనాలిసిస్ పార్ట్ అనేది మనకు కనిపిస్తుంది. దాని తర్వాత మనకి లాస్ట్ చివరి అంశం కన్క్లూజన్. ఈ మూడు కూడా ప్రధానంగా ఎస్ఏలో కనిపించాల్సిన స్ట్రక్చర్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆ ఇంట్రడక్షన్ ప్రతి ఎస్ఏకి రాయాల్సిన అవసరం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా చూసారనుకుందాం, ఏదో ఒక సినిమా, రాజమౌళి సినిమా అవ్వచ్చు, లేదంటే ఇంకా వేరే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమా అవ్వచ్చు. మీరు ఏ సినిమా తీసుకున్నా కానీ దానికి ఒక ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అది హీరో ఇంట్రడక్షన్ చేయడం కానీ, లేదా స్టోరీని ఇంట్రడక్షన్ చేయడం కానీ, లేదనుకుంటే అక్కడ హీరోయిన్ కానీ, లేదంటే అక్కడ చెప్పబోయే ప్రధాన అంశాన్ని కానీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడే కదా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక కుతూహలం కానీ, ఒక ఆత్రం కానీ, ఒక ఆతృత కానీ ఇలాంటివన్నీ కలుగుతాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది. సో ఆ ఇంట్రడక్షన్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి తీసుకుంటే తక్కువగా 12+ పేజెస్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఏపీఎస్సీకి తీసుకుంటే ఒక 8+ పేజెస్ రాయాల్సి ఉంటుంది. సో ఇన్ని పేజెస్ అక్కడ ఎగ్జామినర్ చదవాలంటే మనం ఒక్క పేపరే చదవరు. రోజుకి అతను 10 పేపర్లు కరెక్షన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, దగ్గర ఒక 120 నుంచి 200 పేజీలు అతను చదవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అన్ని పేజీలు చదవాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించడు. ఆ ఇంట్రెస్ట్ అనేది మనమే క్రియేట్ చేయాలి. అతనికి మన ఆన్సర్ రైటింగ్ లో ఇంప్రెషన్ అనేది కలిగించేయాలన్నమాట. అతనికి స్ట్రెస్ కలగనివ్వకూడదు, ఇంప్రెస్ చేయగలగాలన్నమాట. సో ఆ ఇంప్రెస్ చేయగలిగే పార్ట్ ఏదైనా ఉందంటే అదే మనకి ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ అంటే ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, అంటే దానికి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఉంటాయి, ఫర్దర్ గా చెప్పుకుందాం. దాని తర్వాత బాడీ పార్ట్. సో ఈ బాడీ పార్ట్ లో మనకు ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద ఎస్ఏ. డిమాండ్ ఆఫ్ ద ఎస్ఏ. సో ఆ ఎస్ఏకి సంబంధించి డిమాండ్ ఏంటి, అసలు ఎగ్జామినర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనము ఏం చెప్తే వినాలనుకుంటున్నాడు అనేది మనం అక్కడ బాడీ పార్ట్ లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ బాడీ పార్ట్ ను కూడా మనం డివిజన్ చేసుకుంటూ రాస్తాం. దాని తర్వాత కన్క్లూజన్. ఓకే పైన ఇంట్రడక్షన్ చెప్పా బాగుంది, బాడీ పార్ట్ చెప్పా బాగుంది, అంతా బాగానే ఉంది. ఫైనల్ గా దీని నుంచి నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అనేది మనం కన్క్లూడ్ చేయాలన్నమాట. పై చెప్పే విషయాన్ని అంతటినీ కూడా సమ్మప్ చేస్తూ
ఒక బ్యూటిఫుల్ కన్క్లూజన్ అనేది మనం రాయగలిగేటప్పుడు ఆ ఎస్ఏ అనేది ఎఫెక్టివ్ గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది బేసికల్ గా మనం ఒక ఎస్ఏని విఫులంగా కానీ వివరణాత్మకంగా కానీ ఎనలైటికల్ వేలో కానీ రాయడానికి ఉపయోగపడే స్ట్రక్చర్. సో ఇందులో భాగంగా మనం ఇంట్రడక్షన్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, బాడీ పార్ట్ లో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ ప్రధానంగా డిమాండ్స్ ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఇలాంటివన్నీ చూద్దాం. దాని తర్వాత కన్క్లూజన్ కూడా సమ్అప్ చేయడం అనేది ఏ విధంగా ఎన్ని రకాల కన్క్లూజన్స్ ఉంటాయి కూడా ఒకసారి చూద్దాం. సో ఇది ఫస్ట్ టాపిక్ మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకోబోయేది. దాని తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే డూస్ అండ్ డోంట్స్. సో జనరల్ గా మీరు జిఎస్ ఏదైతే ఉందో జిఎస్ 1 పేజీ 1.5 పేజీ 2 పేజెస్ రాస్తారు. సో ఆ డూస్ అనేది డోంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ స్టడీస్ కి ఎస్ఏకి డిఫరెంట్ గా ఉంటాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండర్లైన్ చేయడం కానీ, లేదనుకుంటే పారా డివిజన్ చేయడం కానీ, లేదా పాయింట్ వైజ్ గా రాయడం కానీ, ఇలాంటివన్నీ ఇందులో చెయ్యొచ్చా చేయకూడదా, ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యి, లేదా అండర్లైన్స్ ఎక్కడ చేయాలి, ఇలాంటివన్నీ కూడా డూస్ అండ్ డోంట్స్ లో భాగంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత థర్డ్ది ఎస్ఏకి సంబంధించి సోర్సెస్ ఏంటి, ఎస్ఏ నేను రాయాలనుకుంటున్నాను, ఆ రాయాలనుకుంటున్న ఎస్ఏకి సోర్సెస్ ఏంటి, లేదంటే మెటీరియల్ ఏంటి, లేదనుకుంటే డేటా ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ఉండే అంశం. సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఫైనల్ గా ఎస్ఏ అనేది ఎప్పటి నుంచి రాయడం మొదలు పెట్టాలి. ఈ రోజు క్లాస్ చెప్పాను కదా, క్లాస్ చెప్పిన వెంటనే ఇక్కడ రాసేస్తారంటే అదే ఎప్పటి నుంచి రాయడం మొదలు పెట్టాలి, అసలు ఎస్ఏ రాయాలా వద్దా, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ ఏ విధంగా రాస్తే, ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను డైరెక్ట్ ఏమైంది ఎస్ఏ అని ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఇంట్రెస్టెడ్ గా వింటారా? వినరు. నేను ఏం చేశాను, క్లాస్ లో ఏం చెప్పాలనుకుంటున్నా అనే విషయాలను మీకు ఇక్కడ చెప్పాను. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఈ రోజు క్లాస్ లో ఈ అంశాలని ఈ పర్టికులర్ విషయాల్ని చెప్పబోతున్నారు. అలానే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీకు చెప్పేశానంటే చెప్పలేదు. జస్ట్ ఏం చేశాను, ఇక్కడ ఇవి చెప్పబోతున్నాను అనే విషయాన్ని మాత్రమే చెప్పాను. సో ఇప్పుడు ఏమైంది, మీరు ఓకే నెక్స్ట్ ఈ విషయాలు నాకు తెలుస్తాయి కాబట్టి విందాం, జాగ్రత్తగా నేర్చుకుందాం, లేదంటే బుక్ తీసుకొని వాటిని రాద్దాం, ఇలా మీకు ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అలానే మనం ఇంట్రడక్షన్ రాయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి అనమాట. అది క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి. జనరల్ గా మనం క్వశ్చన్స్ ని డివైడ్ చేసుకుంటే యూపీఎస్సీని తీసుకున్నా గానీ ఏపీఎస్సీని తీసుకున్నా కానీ మనకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. యూపీఎస్సీలు ఇప్పుడు జనరల్ గా ఒకే టైప్ క్వశ్చన్స్ అనే ఫాలో అయిపోతున్నారు. బట్ జనరల్ గా తీసుకుంటే మనకి జనరల్ స్టడీస్ బేస్డ్ ఎస్సేస్ అనేవి ఉంటాయి అనమాట. జనరల్ స్టడీస్ బేస్డ్ అంటే ప్యూర్లీ జిఎస్ ని ఆ సబ్జెక్ట్ ని ఆ కంటెంట్ బేస్ చేసుకుని రాయాల్సినవి జనరల్ స్టడీస్ బేస్డ్ ఎస్సేస్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చామనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా ఒక ఎస్సే అడుగుతాడు, లేదా డీప్ ఫేక్స్ బేస్ చేసుకుని ఒక ఎస్సే అడుగుతాడు, లేదంటే డేటా ప్రొటెక్షన్ బేస్ చేసుకుని ఒక ఎస్సే అడుగుతాడు. ఇలా లేదు జనరల్ స్టడీస్ ఇంకా మనం వెళ్ళామనుకోండి, ఇండియాకి యుఎస్ఏకి ఇప్పుడు ట్రేడ్ వార్, అంటే డైరెక్ట్ ట్రేడ్ వార్ కాదు, ఒక ట్రేడ్ వార్ లాంటి జరుగుతుంది, ఆంక్షలు విధించుకుంటున్నారు, దాని తర్వాత మన మీద కొన్ని ప్రెజర్స్ పెడుతున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఈ రిలేషన్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే ఉంది ఇది ఏపీఎస్సీలోనే వీటిలో అడుగుతారు, కానీ ఈ యూపీఎస్సీ దీన్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తుంది అనమాట. సో యూపీఎస్సీ ప్రెజెంట్ అడిగేవి ఏంటంటే ఫిలసాఫికల్ ఎస్సేస్, ఫిలసాఫికల్ బేస్డ్ ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్సేస్ అడుగుతుంది. ఈ ఫిలసాఫికల్ ఎస్సేస్ అంటే ఏంటంటే ప్రముఖ వ్యక్తులు చెప్పిన కొటేషన్స్ గురించి కానీ, లేదా కొన్ని మంచి వాక్యాలు సూక్తి వాక్యాలు అంటారు కదా, ఇలాంటి వాటిని జస్ట్ ఒక వాక్యం ఇస్తారు. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి మనం యూపీఎస్సీ లాస్ట్ ఇయర్ ఎస్ఏ మనం తీసుకుంటే, అంటే ఈ 2025 చూసుకుంటే సింపుల్ గా ఏమన్నాడు, ట్రూత్ నోస్ నో కలర్ అన్నాడు. ఏమన్నాడు, ఈ పర్టికులర్ ఏదైతే సత్యం ఉందో నిజం ఉందో దానికి కలర్ తో సంబంధం లేదు, లేదంటే దానికి వర్గీకరణతో సంబంధం లేదు అన్నట్టు చెప్తున్నాడు. సో దాన్ని మనం ప్రధానంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఏంటంటే కొంతమంది వ్యక్తులు చెప్పిన విషయాల్ని, అలాగే కొన్ని కొటేషన్స్ ని వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఎస్ఎస్ అడుగుతున్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటిని బేస్ చేసుకునే 8 ఎస్ఎస్ అనేవి అడిగేస్తున్నారు. అది ఇక్కడ మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఏంటంటే మిక్స్డ్ అడుగుతున్నారు అనమాట. అందులో జనరల్ స్టడీస్ బేస్డ్ ఎక్కువ అడుగుతున్నారు మీకు. ఇక్కడ ఇవి వచ్చేసరికి జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడగడం కనిపిస్తుంది. బట్ దేనికైనా కానీ స్ట్రక్చర్ అనేది ఇదే అండి. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ అనేది దేనికైనా కామన్ గా ఉండాలి. ఆ ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కన్క్లూజన్ లో ఏం రాయాలి అనేది మనం డిస్కస్ చేసుకోబోతాం అనమాట.
సో దీంట్లో భాగంగా జనరల్ గా మనం ఇంట్రడక్షన్స్ తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. ఇవి ఇలానే రాయాలంటే ఇలా కాదండి, ఎలాగైనా అక్కడ ఎగ్జామినర్ ని అట్రాక్ట్ చేసేలాగా, ఇంప్రెస్ చేసేలాగా ఎలాంటి ఇంట్రడక్షన్ అయినా మీరు తీసుకోవచ్చు ఆ పర్టికులర్ టాపిక్ ను అనుసరించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగారు అనుకోండి, మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకొచ్చి ఇంట్రడక్షన్ పెడతానంటే వర్కౌట్ అవ్వదు. ఆ క్వశ్చన్ కి తగ్గట్టుగా ఇంట్రడక్షన్ అనేది మనం ఏ విధంగా రాయొచ్చు. సో దాంట్లో భాగంగా మనం చూసుకుంటే ప్రధానంగా టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ మనం ముఖ్యంగా అంటే ఈ టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ మనం ఫాలో అయితే బాగుంటుంది అనే అంశాల్లో భాగంగా చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనక్డోట్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ ఉంటాయండి. ఎనక్డోట్స్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. అంటే ఇవి ఏంటంటే నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, నిజ జీవితంలో జరిగిన సంఘటనలు అనమాట ఇవి. సో ఈ సంఘటనలను బేస్ చేసుకుని మనం ఇంట్రడక్షన్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎస్సే అడిగాడు అనుకుందాం. సో నిజ జీవితంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కలిగిన లాభం కానీ, నష్టం కానీ, లేదా దీని వలన రాబోయే ఫలితాలు కానీ, అక్కడ క్వశ్చన్ డిమాండ్ బేస్ చేసుకొని మనం ఈ సంఘటన తీసుకొని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది అన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అన్నాడు. అంటే రెండు వైపులా పొదరున్న కత్తి లాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తాం, నిజ జీవిత సంఘటన అంటే రియల్ టైంలో మనకు చాలా జరిగి, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. ఈ చాట్ జీపీటీని తీసుకొని కొంతమంది ఏం చేస్తున్నారు, యూజ్ఫుల్ కంటెంట్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు, దాన్ని యూజ్ చేసుకొని అన్నెసరీ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది ప్రధానంగా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. దీన్నే మనం నిజ జీవిత సంఘటనగా తీసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ గా కోట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది, అంటే ఇంట్రడక్షన్ గా రాసుకుంటూ వెళ్ళడం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అనెక్డోట్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ అనేది జనరల్ గా ఉంటాయి. దాని తర్వాత చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ బేస్డ్, జనరల్ గా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ అంటే ఏంటంటే మనకి ఇవి జిఎస్ రిలేటెడ్ ఎస్ఎస్ కి ఉపయోగపడతాయి అనమాట. ఇప్పుడు ఇండియా యుఎస్ఏ ట్రేడ్ వార్ కి సంబంధించి అడిగాడు. సో ఇండియా యుఎస్ఏ ట్రేడ్ వార్ అని మనం చెప్పలేం, కానీ ఇండియాకి యుఎస్ఏకి జరుగుతున్న ఏవైతే ట్రేడ్ రిలేటెడ్ డిస్రప్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎస్ఏ అడిగాడు. సో దానికి మనం కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్ ఇస్తాం. ఏమని, రీసెంట్ గా కొన్ని వస్తువుల మీద, అలాగే కొన్ని ఎగుమతుల మీద, దిగుమతుల మీద అమెరికా ట్యాక్సెస్ అనేది, సుంకాలు అనేది విధించడం జరిగింది. అలాగే రీసెంట్ గా తీసుకుంటే H1B వీసా ఏదైతే ఉందో, ఈ వీసా ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి అమౌంట్ అనేది దాదాపుగా $100,000 అనేది కట్టాలన్నట్టు చెప్పడం. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ అనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని మనం ఇంట్రడక్షన్ అనేది రాయడం ఇంకొక రకమైన కనిపిస్తుంది. ఇది జనరల్ గా జనరల్ స్టడీస్ కి సంబంధించి వాటికి ఇచ్చేటప్పుడు కనిపిస్తుంది అనమాట. అలాగే దాని తర్వాత డేటా రిపోర్ట్ బేస్డ్, డేటా కానీ రిపోర్ట్స్ కానీ వీటిని బేస్ చేసుకొని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గా స్వచ్ఛ భారత్ మిషన్ వాటి లక్ష్యాలు, లేదంటే స్వచ్ఛ భారత్ మిషన్ వలన భారతదేశానికి కలిగిన లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్ని జనరల్ స్టడీస్ బేస్డ్ ఎస్సే అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, స్వచ్ఛ సర్వేక్షణ రిపోర్ట్స్ రీసెంట్ గా వస్తున్నాయి, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ఏవైతే ఉన్నాయో వాటి రిపోర్ట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని, ఆ డేటాను బేస్ చేసుకుని ఇంట్రడక్షన్ రాసుకుంటూ అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అలాగే దాని తర్వాత మనకి కొటేషన్స్ బేస్ చేసుకొని, కోట్స్ బేస్ చేసుకొని కానీ, పోయమ్స్ ని బేస్ చేసుకొని కానీ, లేదా బుక్స్ లో ఉన్న స్టోరీస్ బేస్ చేసుకొని కానీ కూడా మనము ఇంట్రడక్షన్ రాయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ చెప్పిన కొటేషన్స్ కొన్ని ఉంటాయి, అంబేద్కర్ చెప్పిన కొటేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ కొటేషన్స్ ని మనం ఆ పర్టికులర్ టాపిక్ తగ్గట్టుగా ఇంట్రడక్షన్ వాడుకుంటూ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం కూడా మనకు జనరల్ గా ఒక టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ లో కనిపిస్తుంది. దాని తర్వాత ఫిఫ్త్ టైప్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ ఇట్ సెల్ఫ్. ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ ఇట్ సెల్ఫ్ అనే ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ ఇట్ సెల్ఫ్ అనే ఇంట్రడక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్పెషల్ ఎక్కడ వాడాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఎస్సేస్ వస్తాయి కదా, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఎస్సేస్ కి ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ అనేది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదమే వాడాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు తెలుసు, లేదనుకుంటే అక్కడ ఎగ్జామినర్కి తెలుసు, కాకపోతే మీరు ఎస్ఏలో దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారనేది చెప్పాలి. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ లో రాయాలి. అలా కాకుండా 3D ప్రింటింగ్ అన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా, దీన్నే మనకి ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటారు. సో ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాడు. సో దీన్ని మనం ఈ పర్టికులర్ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కీ టెర్మినాలజీస్ ఉంటాయి. ఆ టెర్మినాలజీ ఏంటనేది మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఎగ్జామినర్ తెలుసు, కాకపోతే అవన్నీ పట్టించుకోడు ఎగ్జామినర్. నాకు అర్థమయ్యేలాగా మీరు చెప్పారా లేదా చూస్తాడు అంతే. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. కాకపోతే ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే, ఈ పర్టికులర్ పర్సన్
ప్రతి విషయాన్ని అర్థవంతంగా అర్థమయ్యే విధానంలో చెప్పగలుగుతున్నాడా లేదనేది చూస్తారనమాట. సో ఈ ఎక్స్ప్లెయినింగ్ ద టాపిక్ ఇట్ సెల్ఫ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఎస్ఎస్ కి ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. వీటన్నిటి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇవేవి మీకు తెలియలేదు, ఇవేవి మీరు రాయలేకపోతున్నారంటే స్టోరీ బేస్డ్ ఎస్ఏ. స్టోరీ బేస్డ్ ఇంట్రడక్షన్ అనమాట. సో స్టోరీ బేస్డ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ట్రేడ్ వార్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి మీ దగ్గర డేటా లేదు, ఎనక్డోట్స్ లేవు, అలాగే కొటేషన్స్ ఏం గుర్తుకు రావట్లేదు, అక్కడ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు. సో ఇవేవి మీ దగ్గర లేదు అన్నప్పుడు ఒక స్టోరీ క్రియేట్ చేయండి. స్టోరీ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాకి అమెరికాకి జరుగుతున్న వార్ గురించి, అంటే వార్ ఇన్ ద సెన్స్ అక్కడ జరుగుతున్న ఒక డిస్రప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఏం చేస్తామంటే అనగనగా పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు, లేదంటే ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు, లేదా రెండు దేశాలు ఉండేవి, రెండు రాజ్యాలు ఉండేవి. సో ఒక రాజ్యం అంటే ఇంకో రాజ్యానికి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద దండెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ద్వారా ఏం జరిగిన నష్టాలు ఇలాంటివన్నీ కూడా ఒక స్టోరీ అనమాట. అది ఇన్స్టాంట్ గా మనం క్రియేట్ చేసుకున్న స్టోరీ. ఇలాంటి స్టోరీ బేస్డ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇది లాస్ట్, ఇంకా ఇవేవి మీకు గుర్తుకు రావట్లేదు, ఇవేవి మీరు రాయలేకపోతున్నారు అన్నప్పుడు ఈ విషయాన్ని అనేది మనము ఈ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ అనేది వెళ్ళడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనండి. సో ఇది బేసికల్ గా ఇంట్రడక్షన్ రాయాల్సినవి. దీన్ని ఫర్దర్ గా మీకు ఫ్యూచర్ లో కొన్ని క్లాసెస్ తీసుకుంటాను. అవి తీసుకున్నప్పుడు ఎనక్డోట్స్ ఏ విధంగా అనేది కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మీకు తీసుకొచ్చి పెడతాం. కరెంట్ అఫైర్స్ బేస్డ్ అంటే డైరెక్ట్ ఒక ఎస్సే అనేది రాసి మీకు చూపించడం అనేది జరుగుతుంది. సో ఇది బేసికల్ గా ఇంట్రడక్షన్ రాయడానికి అవసరమైన, లేదంటే ఇంట్రడక్షన్ రాయడానికి ఉన్న ప్రధానమైన ముఖ్యమైన అప్రోచెస్. ఈ పర్టికులర్ అప్రోచ్ లో ఏదో ఒక అప్రోచ్ అనేది మీరు ఫాలో అయ్యి రాశారనుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి వచ్చామనుకోండి, 2 ఎస్సేస్ రాయాలి. సో 2 ఎస్సేస్ రాయాలి కాబట్టి ఏంటి, ఒకటేమో ఎనక్డోట్ బేస్డ్ తీసుకోండి, రెండోదేమో డేటా బేస్డ్ తీసుకోండి, లేదా ఒకటేమో కరెంట్ అఫైర్స్ బేస్డ్ తీసుకోండి, ఇంకొక ఇంట్రడక్షన్ కొటేషన్ బేస్డ్ తీసుకోండి, సరిపోతుంది. అలాగే ఏపీఎస్సీకి వెళ్ళామనుకోండి, ఏపీఎస్సీ వాళ్ళు 3 ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏంటి, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి, ఈ 5 ఏవో ఒక 3 రకాలు తీసుకోండి. ప్రతి దానికి ఒకే ఇంట్రడక్షన్ రాశారనుకోండి, అక్కడ ఎగ్జామ్ కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట. కాబట్టి 2 రకాల ఇంట్రడక్షన్స్ మొదలు పెట్టండి. 2 రకాల ఇంట్రడక్షన్ మొదలు పెట్టి వెళ్ళినప్పుడు బెటర్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్స్ కి మన కంటెంట్ ఎక్కడ దొరుకుతుందంటే, కరెంట్ అఫైర్స్ మీకు కంటెంట్, ఈ అనక్డోట్స్ బేస్డ్ కి వీటికి కంటెంట్ మీకు ఎక్కడ దొరుకుతుందో ఆల్రెడీ తెలుసు. న్యూస్ పేపర్ అనేది మీరు డైలీ ఫాలో అవుతారు. సో ఈ న్యూస్ పేపర్ అనేది డైలీ ఫాలో అయ్యేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, లేదా కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు, కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనేది మీకు కనిపిస్తుంది. వాటిని తీసుకుని ఒక దగ్గర సపరేట్ గా రాసుకోండి. ఆ రాసుకున్నది తర్వాత కాలంలో మనకి ఎస్ఎస్ గా ఇంట్రడక్షన్ రాయడానికి కానీ బాడీ పార్ట్లు రాయడానికి కానీ హెల్ప్ అవుతుంది. దాని తర్వాత డేటా బేస్డ్, సో రిపోర్ట్ బేస్డ్. ఇక్కడ మనం డేటా రిపోర్ట్ అంటే దొరికిన ప్రతి దాన్ని మనం చదవాల్సిన అవసరం లేదండి. మేజర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకు తీసుకుంటే యుఎన్డిపి రిలీజ్ చేసిన రిపోర్ట్స్ కొన్ని ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుంటే. అలాగే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ కొన్ని ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని ఇలా మేజర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ని, వాళ్ళు రిలీజ్ చేసిన డేటాను బేస్ చేసుకొని మనం చేసుకుంటాం. కాబట్టి ఈ డేటా రిపోర్ట్ అనేది ఇప్పటి నుంచి మీరు దీన్ని సేకరించుకునే పనిలో అయితే ఉండొద్దు. ఎగ్జామ్ కి ఒక 2 months బిఫోర్, లేదంటే 1 month బిఫోర్ ఈ డేటాని సేకరించండి. మీరు సేకరించాల్సిన అవసరం లేదు. బయట మార్కెట్ లో కానీ బయట ఆన్లైన్ లో కానీ మీకు డేటా అనేది డైరెక్ట్ గా దొరికిపోతుంది. వాటిని పక్కన పెట్టుకొని సరిపోతుంది. ఇక ఈ కోట్స్, పోయమ్స్, బుక్స్ అంటే ఇవి జనరల్ గా రీడింగ్ హ్యాబిట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి బాగా ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. అంటే వీళ్ళకి బాగా దొరుకుతాయి అనమాట. బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదో ఒక బుక్ చదివారు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్ చదివారు. సో ఆ బుక్ చదివినప్పుడు అందులో మీకు కొన్ని పాయింట్స్ అనేవి, లేదంటే కొన్ని విషయాలు అనేవి అట్రాక్టివ్ గా అనిపించవచ్చు. వాటి పక్కన నోట్ చేసుకోండి. ఆ తర్వాత కాలంలో మనం ఎగ్జామ్ లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే కొటేషన్స్, ఫేమస్ వ్యక్తులు చెప్పిన కొటేషన్స్ మీకు డైలీ న్యూస్ పేపర్ లో వస్తుంటాయి. ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ కొటేషన్స్ ఇవేవైతే ఉన్నాయి, ఈ కొటేషన్స్ అనేవి ఈనాడు పేపర్ లో డైలీ ఒక కొటేషన్ అనేది వస్తుంది. ఆ కొటేషన్ మీరు పక్కన పెట్టుకొని దానికి అనాలిసిస్ ఏంటనేది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని జస్ట్ అర్థం చేసుకొని పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే పోయమ్స్ కూడా, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ పోయమ్స్ ఉంటాయి, తెలుగు వాళ్ళైతే తెలుగు పోయమ్స్ ఉంటాయి. వాటిని కూడా ఒక 10 పోయమ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అవసరం మేరకు మనం వాడుకోవచ్చు, రాసుకోవచ్చు. ఈ విధంగా కంటెంట్ మనం చేసుకుంటాం. ఎక్స్ప్లెయిన్ ఇన్ ద టాపిక్ ఇట్ సెల్ఫ్ అంటే కంప్లీట్ గా టాపిక్ మీద మీకు బేసిక్ అవగాహన ఉంటే సరిపోతుంది అనమాట.
తర్వాత సిక్స్త్ది స్టోరీ బేస్డ్. ఇదంతా ఇంకా మీ క్రియేటివ్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎంత క్రియేటివిటీ ఉంటే అంత బెటర్గా మీరు ముందుకు వెళ్ళడం కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా జనరల్ గా అంటే ఈ ఇంట్రడక్షన్ ఈ ఆరే రాయాలా అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఈ ఆర్ అనేది అందరు రాస్తున్నదండి. టాపర్స్ కానీ ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు కానీ మీరు ఈనాడు పేపర్ తీసుకోండి. ఈనాడు పేపర్లో వచ్చే సంపాదక ఏముంటుంది కదా, ఆ సంపాదక ఏం చూడండి. అందులో ఒకటి ఎనక్డోట్ బేస్డ్ ఉంటుంది, లేదు డేటా బేస్డ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటుంది. ఈ మూడింటిలో దేన్ని ఒకటి దాన్ని బేస్ చేసుకుని ఇంట్రడక్షన్ రాస్తారు. ప్రతి రోజు పేపర్లోనే అదే వస్తుంది మీకు. అంటే ఈ టైప్ ఆఫ్ లోనే వెళ్ళడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే మీరు హిందూ పేపర్ తీసుకోండి, సేమ్ ఇలానే ఉంటుంది. ఈ రోజు శ్రీలంక గురించి ఒకటి ఇచ్చారు. శ్రీలంక గురించి ఇచ్చినప్పుడు ఒక ఎనక్డోట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు హిందూ పేపర్లో. సో ఇలా ఏమవుతుందంటే మనకి ఈ అబ్జర్వేషన్ ద్వారా మనం వీటిని తీసుకొచ్చాం. దీంతో పాటు మీరు కావాలంటే ఇంకో వేరే టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏదైనా కానీ మీ ఇంట్రడక్షన్ అనేది ఫేస్ ఆఫ్ ద ఎస్ఏగా కనిపించాలి. ఈ ఇంట్రడక్షన్ లోనే మీరు ఏం చెప్పబోతున్నారు అనేది ఇండైరెక్ట్ గా చెప్పేయగలగాలి అనమాట. డైరెక్ట్ గా చెప్పారు అనుకోండి ఇక్కడే ఎస్ఏ అయిపోద్ది. డైరెక్ట్ గా చెప్పకూడదు, ఇండైరెక్ట్ గా ఈ విషయాలన్నింటినీ ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం అన్నట్టు ఇండైరెక్ట్ గా మీరు చెప్పగలిగారు అనుకోండి, అప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ కలుగుద్ది. నెక్స్ట్ ఏం రాశారు అనేది వెంటనే బాడీ పార్ట్కి వెళ్ళిపోతారు అనమాట ఆ ఎగ్జామినర్. వీళ్ళు ఏం బాడీ పార్ట్ లో రాశారు, ఏం చేశారు అనేది ఒకసారి చూసేయాలనుకున్న ఆత్రంతో ఆ ఎగ్జామినర్ బాడీ పార్ట్ కి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్ ని చూడాలి. సో ఈ బాడీ పార్ట్ అనేది కంప్లీట్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే డిమాండ్ ఆఫ్ ద ఎస్ఏ. డిమాండ్ ఆఫ్ ద ఎస్ఏ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆ డిమాండ్ బేస్ చేసుకునే మనం ఈ బాడీ పార్ట్ అనేది డిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ డిమాండ్ ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. అసలు బేసికల్గా ఈ బాడీ పార్ట్ ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. అండ్ డివైడ్ చేయొచ్చు ఇన్ ద సెన్స్ ఈ బాడీ పార్ట్ ని ఏ విధంగా సెగ్రిగేట్ చేయొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంట్రడక్షన్ ని ఒక 6 రకాలుగా చెప్పుకున్నాం. అలాగే ఈ బాడీ పార్ట్ ను కూడా మనం ఎలాంటి ఎస్ఏ అయినా కానీ అది జిఎస్ బేస్డ్ ఎస్ఏ అవ్వచ్చు, ఫిలసాఫికల్ ఎస్ఏ అవ్వచ్చు, ఏ ఎస్ఏ అయినా కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎగ్జామినర్ మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదిగోండి ఇక్కడ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా లాస్ట్ ఇయర్ ఎస్ఏ ఇప్పుడు ఈ రీసెంట్ గా అయిన దాంట్లో ఏమన్నాడు, బెస్ట్ లెసన్స్ ఆర్ లెర్న్డ్ టు బెటర్ ఎక్స్పీరియన్సెస్ అన్నాడు. సో బెస్ట్ లెసన్స్ అంటే ఏంటంటే ఈ ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాల నుంచే, చేదు అనుభవాల నుంచే మంచి మంచి పాఠాలు అనేవి మనం నేర్చుకుంటాం అన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు. సో ఇది బేసికల్ గా డిమాండ్. అంటే ఇందులో ఏం డిమాండ్ చెప్పాలనుకున్నాడు, ఏం ఎగ్జామినర్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎవరైనా చెప్తారా? ఏమన్నాడు, బెస్ట్ లెసన్స్ ఆర్ లెర్న్డ్ టు బెటర్ ఎక్స్పీరియన్సెస్. చేదు అనుభవాల నుంచే మంచి పాఠాలు అనేది నేర్చుకుంటాం అన్నాడు. దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన ఎగ్జామినర్ మన నుంచి చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? మనం ఫెయిల్ అయినప్పుడు గుడ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటామని చెప్పి ఫెయిల్ అయినప్పుడు గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి అన్నాడండి. అలాంటప్పుడు సక్సెస్ అయినప్పుడు గుడ్ ఎక్స్పీరియన్సెస్ రావు అంటారా? ఫెయిల్ అయినప్పుడు గుడ్ అన్నారు, సక్సెస్ అయినప్పుడు గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తాయా రావా? అంటే బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక మనం కష్టపడి ఒక ఫస్ట్ స్టెప్ తీసుకునేది బిట్టర్ ఎక్స్పీరియన్స్. సో దాని నుంచి మనం తర్వాత గుర్తెచ్చుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ లెసన్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసింది కూడా బెస్ట్ లెసన్ ఇన్ అవర్ లైఫ్. అది బెటర్ థింగ్ స్టార్ట్ చేసేటప్పుడు, కానీ తర్వాత బెస్ట్ లెసన్. ఓకే. సో ఇక్కడ మనం జనరల్ గా ఓకే గుడ్. సో ఇక్కడ జనరల్ గా ఏంటి ఎస్ఏ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం డెఫినేషన్ ఏంటండి, విఫులీకరించి చెప్పడం. తెలుగులో చెప్పాలంటే విఫులీకరించి చెప్పడం. విఫులీకరించి చెప్పడం అంటే విశ్లేషణాత్మకంగా చెప్పడం. అంటే విశ్లేషణ అంటే వివరంగా, అంటే సపరేట్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వివరించి సపరేట్ చేస్తూ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమన్నాడు, బెస్ట్ లెసన్స్ ఆర్ లెర్న్డ్ టు బెటర్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. సో బెస్ట్ లెసన్స్ ఆర్ లెర్న్డ్ త్రూ బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్ గా ఓకే మీరు ఒక 10 ఎగ్జాంపుల్స్, ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్స్, గాంధీజీ ఫెయిల్ అయ్యాడు తర్వాత సక్సెస్ అయ్యాడు, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంబేద్కర్ ఫెయిల్ అయ్యాడు తర్వాత సక్సెస్ అయ్యాడు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. లేదా ఇండియన్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ స్కీమ్ తెచ్చి ఫెయిల్ అయింది, తర్వాత మంచి దాని నుంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకొని మంచి పాలసీని తీసుకొచ్చింది. ఇదే ఫ్లోలో వెళ్ళారనుకోండి ఏమవుతుంది, ఇక్కడ మీకు వన్ వే ఎస్ఏ అయిపోతుంది. సో ఎస్ఏ అనేది ఎప్పుడూ కూడా మల్టీ డైమెన్షనల్ గా ఉండాలి. సో ఆ మల్టీ డైమెన్షనల్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎగ్జామినర్ మనకు డిమాండ్ ఒకటి అడిగాడు, ఏంటి, చేదు అనుభవాల నుంచి మంచి, ఏవైతే చేదు అనుభవాలు ఉన్నాయో చేదు అనుభవాల నుంచి మంచి పాఠాలను నేర్చుకుంటామని చెప్పాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, వ్యాలిడేషన్ చేస్తున్నాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఏ ఎస్ఐ అవనియండి, బాడీ పార్ట్ లో చేయాల్సింది ఏంటంటే వ్యాలిడేషన్.
ఎగ్జామినర్ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని, మంచి చెడు ఏవైతే చేదు అనుభవాలు ఉన్నాయో చేదు అనుభవాల నుంచే మంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పాడు. ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే, చేదు అనుభవాల నుంచే మంచి పాఠాలు నేర్చుకుంటాం, ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నట్టు ఎగ్జామినర్ ఇచ్చిన ఎస్ఏ ఏదైతే ఉందో, ఎగ్జామినర్ ఇచ్చిన డిమాండ్ ఏదైతే ఉందో, క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే అని చెప్తాం అనమాట. దాని తర్వాత సెకండ్ ఏం చేయాలి, నెగేట్ చేయాలి, అంటే నెగేషన్ రాయాలి. నెగేషన్ అంటే ఏంటి, నో సార్ మీరు చెప్పింది కరెక్ట్ కాదు, సమ్ టైమ్స్ సక్సెస్ నుంచి కూడా మంచి పాఠాలు నేర్చుకుంటాం, లేదా ఆ చేదు అనుభవాల నుంచి మంచి పాఠాలు నేర్చుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పాలన్నమాట. ఇదేంటి నెగేషన్. ఇక్కడ మనం అతను చెప్పిన స్టేట్మెంట్ కి ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే అని చెప్తున్నాం. జనరల్ గా అందరూ జనరల్ గా అభ్యర్థులు స్టార్టింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసేదంతా ఏంటంటే ఎక్కడితో ఆగిపోతారు, వ్యాలిడేషన్ తో ఆగిపోతారు. వ్యాలిడేషన్ అంటే ఏంటి, జస్ట్ ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ మీరు, అది కాదు ఎస్ఏ అంటే. ఎస్ఏ అంటే ఏంటి, మీరు చెప్పింది కరెక్ట్, అలాగే మీరు చూడాల్సింది కూడా ఇది ఒక కోణం ఉంది అన్నట్టు మనం చెప్పగలగాలన్నమాట. అదే ఎస్ఏ అనలైటికల్ వేలో చెప్పేది. సో ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే చెప్పేసాం, నో సార్ మీరు చెప్పిన దానికి కరెక్ట్ కాదు, దానికి ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈ ఎగ్జాంపుల్ అనుసరించి అన్ని చేదు అనుభవాల నుంచి మంచి పాఠాలు నేర్చుకుంటామంటే సమ్ టైమ్స్ నాట్ పాసిబుల్ అనేది చెప్పగలగాలన్నమాట. ఇది సెకండ్ పాయింట్. అది ఏ ఎస్ఐ అవనండి, ఈ ఎస్ఐ కాదండి, ఏదన్నా అంటే జనరల్ గా బాడీ పార్ట్ లో రాయాల్సి చెప్తున్నాను అనమాట. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఎగ్జామినర్ మనకు ఒకటి ఇచ్చాడు, ఏంటి, చేదు అనుభవాల నుంచి మంచి పాఠాలు వస్తాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు అది ఎందుకు ఇప్పుడు అవసరం ఏంటి చెప్పండి. ఈ రోజు నేను అది ఎస్ఐకి ఎందుకు రాయాలి, ఎందుకు ఎగ్జామ్ లో మార్క్స్ తీసుకోవడానికి రాయాలా చెప్పండి. లేదా ఎగ్జామినర్ మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే అలాంటి ఒక స్టేట్మెంట్, అలాంటి ఒక సందర్భం, అలాంటి ఒక పరిస్థితి మీకు ఎదురైనప్పుడు దాన్ని ఈ పర్టికులర్ సమాజానికి ఏ విధంగా అప్లై చేస్తారనేది తెలుసుకుంటాడు అనమాట. అదే కంటెంపరీ రిలవెన్స్. నెక్స్ట్ మూడో పాయింట్ గా మనం రాయాల్సింది ఏంటంటే కంటెంపరీ రిలవెన్స్. ప్రస్తుత సమాజానికి లేదా ప్రస్తుత పరిస్థితులకి అది ఏ విధంగా అప్లై అవుతుంది. ఈ చేదు అనుభవాల నుంచి మంచి పాఠాలు నేర్చుకోవడం అనే ఒక స్టేట్మెంట్ ప్రస్తుత సమాజానికి ఏ విధంగా అప్లై అవుతుంది అనేది మనం చెప్పగలగాలి. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ఎలా ఇప్పుడు మనకి సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, ఆయన అక్కడ చేదు అనుభవాలు అది ఎదురయ్యాయి, రైల్లో నుంచి బయటకు గెంటేశారు, ఆయన్ని తోసేశారు. తర్వాత అక్కడ ఆయన్ని ఒక నల్ల జాతీయుడు కొంత డిగ్రేడ్ చేస్తూ చూడడం జరిగింది. ఆ చేదు అనుభవాల నుంచి అక్కడే ఆయన రైజ్ అయ్యి రావడం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ అది ఇప్పుడు ఒక 100 years బ్యాక్ మనకు జరిగింది. అలాగే ప్రెజెంట్ కంటెంపరీ రిలవెన్స్ లో ఏమున్నాయి దాన్ని మనం ఇక్కడ కోట్ చేయగలగాలి. చేదు అనుభవాల నుంచి మంచిగా నేర్చుకునేది చెప్పండి, ఒక కంటెంపరీ రిలవెన్స్ నాకు చెప్పండి. రీసెంట్ అంటే చేదు అనుభవం అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అయిన స్టోరీ ఏదైనా చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, సక్సెస్ అయింది చెప్పండి. కంటెంపరీ అంటే రీసెంట్ గా లాస్ట్ 2-3 years కానీ ఒక 5 years లోపు చెప్పండి, ఏమైనా చెప్పగలుగుతారా? సార్ కోవిడ్-19. కోవిడ్ లో ఏమండి ఫెయిల్యూర్ ఏం జరిగింది అంటే స్టార్టింగ్ లో మనము హెల్త్ పరంగా అంత కాకపోయినా ఒక 1 year తర్వాత కొంచెము మన హెల్త్ సెక్టార్ లో చాలా ఇంప్లిమెంటేషన్ తెచ్చి అలా కొంచెం సక్సెస్ అయినాం సార్. ఓకే ఓకే. సో ఇంకా మనం డైరెక్ట్ గా చెప్పాలంటే మనకి సింపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ లేదంటే డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యేది చంద్రయాన్ 2 మిషన్ అనుకుందాం. చంద్రయాన్ 2 మిషన్ ఏమైంది, ఫస్ట్ ఫెయిల్ అయ్యింది. తర్వాత ఏమైంది, చంద్రయాన్ 3 ఏమైంది, సక్సెస్ అయింది. సో ఈ చంద్రయాన్ 2 ఏదైతే ఆ సాఫ్ట్ ల్యాండింగ్ దగ్గర ఏదైతే మనం ఫెయిల్ అయ్యామో అక్కడ నుంచి ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. మన సైంటిస్టులు నేర్చుకొని నో మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలగాలి, చేసి తీరాలని సౌత్ పోల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ల్యాండ్ అయిన దేశంగా భారతదేశం తీర్చిదిద్దడంలో ఈ చేదు అనుభవం నుంచి వాళ్ళు పాఠం నేర్చుకోవడం జరిగింది. దాని ద్వారా సక్సెస్ అవ్వడం కనిపించింది. సో ఇలాంటివన్నీ కూడా మన కంటెంపరీ రిలవెన్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ నేను చెప్తున్నా జస్ట్ స్ట్రక్చరే అండి, తర్వాత నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి, ఎన్ని పదాల్లో రాయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు చెప్తాను. జస్ట్ ఒక స్ట్రక్చర్ బేస్డ్ గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అంతే. సో ఈ విధంగా ఒకటి 2-3 ఎగ్జాంపుల్స్ రాసి వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. సో ఎస్ చెప్పారు, నో చెప్పారు, ప్రస్తుత సమాజానికి దానికి అవసరం ఏంటో కూడా చెప్పారు. దాని తర్వాత మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఓకే అప్పుడు చెప్పారు అంటే మంచి మాట చెప్పారు, చెడు మాట చెప్పారు, ప్రస్తుతం కావాల్సింది చెప్పారు, తర్వాత ఏం చెప్పాలి, వే ఫార్వర్డ్. ఓకే ఈ పర్టికులర్ దాని నుంచి ఏం చేయాలనుకుంటున్నారు, ఏమి ఫ్యూచర్ జనరేషన్ కి ఏం నేర్పించాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం, చేదు అనుభవాల నుంచి మంచి పాఠాలు నేర్చుకుంటాం అనే ఒక సూక్తి ద్వారా ఒక మాట ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం ఫ్యూచర్ జనరేషన్స్ కి, అది ఇక్కడ మనం చెప్పాలి.
వే ఫార్వర్డ్ లో చెప్పాలన్నమాట. ఇది జనరల్ గా మనం ఒక ఎస్ఏలో ప్రధానంగా బాడీ పార్ట్ లో డిమాండ్ అడ్రస్ చేసేటప్పుడు ఉన్న ప్రధానమైన అంశాలు. దాని తర్వాత ఇక్కడ కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయండి, అది ఎస్ఏని బేస్ చేసుకుని వెళ్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్యూర్లీ జనరల్ స్టడీస్ బేస్డ్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం ఇండియా యుఎస్ఏకి సంబంధించి రిలేషన్స్ బేస్డ్ అడిగాడు అనుకుందాం. అక్కడ ఏంటంటే ఒక పాయింట్, 5వ పాయింట్ అని పెట్టుకోండి, ఇవి ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట. జనరల్ గా ఇవి 4 ప్రతి ఎస్ఏలో ఉంటాయి. ఈ 5వ పాయింట్ అనేది ఎస్ఏని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. జిఎస్ బేస్డ్ అనుకోండి, గవర్నమెంట్ మెజర్స్ అనేది రాయాలన్నమాట. ఇక్కడ మనం గవర్నమెంట్ ఏ టైప్ ఆఫ్ మెజర్స్ తీసుకుంది, ఇప్పుడు ఇండియాకి యుఎస్ఏకి జరుగుతున్న ఈ గందరగోళంకి గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. యుఎస్ ఏం చెప్తుంది, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే వాటిని తగ్గించండి లేదంటే ఆపియండి అని చెప్తుంది. దానికి గవర్నమెంట్ ఏ మెజర్ తీసుకుంది. అటు అమెరికాతోనే మనకు సంబంధాలు తెగిపోకూడదు, ఎందుకంటే డిఫెన్స్ రిలేటెడ్ వాళ్ళ మీద మనం కొంతవరకు డిపెండ్ అయ్యి ఉన్నాం. అలాగే రష్యా మీద మనము సంబంధాలు తెగిపోకూడదు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో గవర్నమెంట్ ఏ విధమైన మెజర్స్ తీసుకుంటుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత 6వ పాయింట్ గా, ఇది జనరల్ ప్రతిదానికి అప్లై అవ్వాలి, కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వాలిడేషన్ నెగేషన్ లోనే దీన్ని రాసిస్తాం. ఒకవేళ రాయలేదు అన్నప్పుడు రాయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్. బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనమాట. అక్కడ చెప్పిన వాలిడేషన్ ని నెగేషన్ ని బ్యాలెన్స్ చేస్తూ మీరు కొన్ని విషయాలు అనేది, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్పుకుంటూ వెళ్ళాలి. అంటే ఫెయిల్ అయిన ప్రతి వాడు సక్సెస్ అవుతాడని లేదు, సక్సెస్ అయిన ప్రతి వాడు ఫెయిల్ అయ్యాడని లేదు. సో సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మధ్యన ఒక అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. ఆ సంబంధం ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మంచి నేర్చుకునేవాడు సక్సెస్ అవుతాడు, చెడు నేర్చుకునేవాడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు, కంటిన్యూస్ గానే అవుతూనే ఉంటాడు. ఇలా అంటున్నాను కాకుండా జనరల్ యూపీఎస్సీలో ప్రిలిమ్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారనుకుందాం, ఫెయిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ సీసెట్ అనే ఒక ప్రాబ్లం ద్వారా ఫెయిల్ అయ్యాడు అనుకుందాం ఒక అభ్యర్థి. తర్వాత సెకండ్ అటెంప్ట్ ఇచ్చాడు, సెకండ్ అటెంప్ట్ లో కూడా సీసెట్ తోనే ఫెయిల్ అయ్యాడంటే ఈ ఎక్స్పీరియన్స్ నుంచి అతను నేర్చుకున్నది ఏంటి? ఏం నేర్చుకోలేదు, చెడునే నేర్చుకున్నాడు. చెడు అంటే ఉపయోగం లేని అంశాలని నేర్చుకున్నాడు. సో ఫెయిల్ అయిన ప్రతి వాడు సక్సెస్ అవుతాడని చెప్పలేము అనమాట. సో ఆ విధంగా బ్యాలెన్స్డ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా ఈ 6 అంశాలు, ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 పాయింట్స్ కూడా మీ బాడీలో కనిపించాలి. అది ఎలాంటి డిమాండ్ అయినా అడగనియండి, ఆ డిమాండ్ కి తగ్గట్టు అక్కడ ఎగ్జాంపుల్స్, అక్కడ అప్రోచెస్ ఇవన్నీ ఉంటాయి. దానిలో భాగంగా మనకు కొన్ని అప్రోచెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా వాలిడేషన్ చెయ్యాలి అన్నాడు. సో వాలిడేషన్ చెయ్యాలి అన్నప్పుడు ఏ విధమైన అప్రోచ్లు వెళ్ళాలి, అలాగే దాని తర్వాత నెగేషన్ చేసినప్పుడు ఏ విధమైన అప్రోచ్లు వెళ్ళాలి, కంటెంపరీ రిలవెన్స్ రాసినప్పుడు ఏ విధమైన అప్రోచ్లు వెళ్ళాలి, ఇలాంటి మనకు కొన్ని రకాల అప్రోచెస్ ఉంటాయి అన్నమాట జనరల్ గా చూసుకుంటే. సో అప్రోచెస్ లో మనకు ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా అంటే వీటిని మనం డైమెన్షన్స్ కూడా చెప్పుకోవచ్చు. జనరల్ మీకు మార్కెట్ లో అంటే బయట చెప్తూనే ఉంటారు. అందులో మనం ఏంటంటే పెస్టల్ అప్రోచ్ అనేది ఒకటి ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ గా మన ఎస్ఏ కావాలి అంటే పెస్టల్ అప్రోచ్ అని ఉంటుంది. అంటే పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా, టెక్నాలజికల్ గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా, అలాగే కాన్స్టిట్యూషనల్ ఆర్ లా పరంగా అప్రోచ్ అనమాట. అంటే ఇక్కడ ఏముంది, ఈ పర్టికులర్ ఎస్ఏ ఉందనుకుందాం, ఇక్కడ వాలిడేషన్ బెటర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నట్టు ఇచ్చారు కదా. సో దీంట్లో పొలిటికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని రండి, లేదా ఇండియన్ పాలిటీ పరంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని రండి, అలాగే ఎకనామికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకురండి. ఎకనామికల్ గా మనం చూసుకుంటే ఏముందో మనకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమైనా ఫెయిల్యూర్ సక్సెస్ అయినవి ఏమైనా ఉన్నాయి చెప్పండి. 1991 రిఫార్మ్స్, ఎల్పిజి రిఫార్మ్స్, 1991 లో వచ్చిన ఎల్పిజి రిఫార్మ్స్. ఆ పర్టికులర్ టైంలో మన ట్రేడ్ అనేది లేదంటే మన ఇండియన్ ఎకానమీ అనేది ఆల్మోస్ట్ కొలాప్సింగ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చి మన ఇండియా అనేది మళ్ళీ నెంబర్ 3 పొజిషన్ లోకి, నెంబర్ 2 పొజిషన్ లోకి, 1 పొజిషన్ లోకి కూడా వెళ్ళడానికి పరిగెట్టే పరిస్థితి ఉంది. ప్రెసెంట్ 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉండే పరిస్థితి ఉంది. సో దాన్ని ఎగ్జాంపుల్ గా, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే సొసైటీ పరంగా, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందాక చంద్రయాన్ చెప్పాను, సొసైటీ పరంగా ఎగ్జాంపుల్ కోట్ చేయొచ్చు. టెక్నాలజికల్ గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొన్ని రకాల స్కీమ్స్ వచ్చి ఉంటాయి. ఆ స్కీమ్ అనేది ఫెయిల్ అవ్వచ్చు, తర్వాత కాలంలో అదే స్కీమ్ అనేది సక్సెస్ఫుల్ గా మారే పరిస్థితి ఉంటుంది. ఏంటి, ఇనీషియల్ టైంలో మనం 2016-17 ఆ టైంలో తీసుకుంటే డిమానిటైజేషన్ అనేది వచ్చింది. నోట్ల రద్దు, పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద నోట్ల రద్దు అనేది జరిగింది. సో ఆ టైంలో ఏమైంది, ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేసి డబ్బులు లేక బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర చాలా వరకు క్యూలు కట్టేశారు. సో అక్కడ ఏమైంది, అడ్మినిస్ట్రేటివ్ పరంగా పాలసీ ఫెయిల్ అయింది అన్నట్టు అనిపించింది అనమాట. కాబట్టి తర్వాత కాలంలో ఏమైంది, ఈ పాలసీయే బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మనీని అరికట్టడానికి హెల్ప్ చేసింది.
అలాగే దాని తర్వాత మనకి అగ్రికల్చర్ యాక్ట్స్ ఏవైతే రీసెంట్ గా ఒక 3 తీసుకొచ్చారో తర్వాత వాటిని రిపీల్ చేసేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే కాన్స్టిట్యూషన్ పరంగా కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అన్నీ కూడా అవే. ఫస్ట్ ఒకటి తీసుకొస్తాం, సమాజ అవసరాల కోసం ఎవాల్వ్ అవుతున్న ఈ సొసైటీని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ మనం అమెండ్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏంటి పెస్టల్ అప్రోచ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ పెస్టల్ అప్రోచ్ ప్రతిదానికి రాయాలంటే ఒకటి ఎస్ఏలో ఒక టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాలిడేషన్కి రాశారు అనుకోండి, వ్యాలిడేషన్కి రాయండి. నెగేషన్కి ఇంకొక అప్రోచ్ రాయాలి. అలా ఇప్పుడు వ్యాలిడేషన్ లో ఇదే రాసి, నెగేషన్ లో ఇదే రాసి, కంటెంపరీ రిలవెన్స్ ఇదే రాశారు అనుకోండి, అట్రాక్టివ్నెస్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వ్యాలిడేషన్ రాస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం వ్యాలిడేషన్ లో రాస్తాం అనుకుందాం. తర్వాత ఏంటి నెగేషన్ లో రాయాలి. నెగేషన్ లో నెక్స్ట్ అప్రోచ్ వెళ్ళాల్సింది ఏంటి టెంపోరల్ అప్రోచ్. టెంపోరల్ అప్రోచ్ అనేది మనం రాయాలన్నమాట నెగేషన్ లో. సో టెంపోరల్ అంటే ఇక్కడ జనరల్ గా చెప్తున్నాను, రాయాలని కాదు, జనరల్ గా టెంపోరల్ అప్రోచ్ అని ఉంటుంది. టెంపోరల్ అప్రోచ్ అంటే ఏంటి, ఏన్షియంట్ కాలంలో ఏ విధంగా టైం బేస్ చేసుకుని అనమాట. ఏన్షియంట్ కాలంలో ఏ విధంగా ఉంది, బుద్ధుడి టైంలో ఏ విధంగా ఉంది, అశోకుడి టైంలో ఏ విధంగా ఉంది, లేదా హరప్పన్ టైంలో ఏ విధంగా ఉన్నాయి, దీని రిలేటెడ్ గా ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తా. అలాగే మిడివల్ టైంలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే దాని తర్వాత మోడర్న్ టైంలో ఏ విధంగా ఉన్నాయి, ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎలా ఉందో కూడా రాస్తాం. ఇది ఇంకొక టైప్ ఆఫ్ అప్రోచ్. సో ఈ అప్రోచ్ మనం నెగేషన్ లో రాస్తాం అనుకుందాం. దాని తర్వాత థర్డ్ది. సో ఇక్కడ ఏమైంది, పెస్టల్ పాయింట్ ఆఫ్ ఒకటి వెళ్ళాము, టెంపోరల్ పాయింట్ ఒకటి వెళ్ళాము, తర్వాత సెక్టోరల్ అప్రోచ్ ప్రకారం వెళ్దాం. సెక్టోరల్ అప్రోచ్ లో భాగంగా కంటెంపరీ రిలవెన్స్ కి ఇది మనం రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంపరీ రిలవెన్స్. సో కంటెంపరీ రిలవెన్స్ సెక్టరల్ అప్రోచ్ అంటే ఏంటి, సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ మనం తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టర్ ఉంది, ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, అలాగే ఇండస్ట్రీస్ ఉన్నాయి, అలాగే సర్వీస్ సెక్టర్ ఉంది, దాని తర్వాత మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సెక్టోరల్ రిలేటెడ్ గా ఈ పర్టికులర్ ఏదైతే ఉంది ఇది కంటెంపరీ రిలవెన్స్ కి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, అగ్రికల్చర్ కి బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఏ విధంగా తీసుకురావచ్చు అనేది మనం ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఇంతకు ముందు కాలంలో అంటే ఒక 10 years 15 years బ్యాక్ మనం చూసుకుంటే ఆ మాన్సూన్స్ అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యేవాళ్ళం. సో ఫెయిల్ అయ్యి ఏమైంది, పంటలు నాశనం అవడం, పంటల్లో వరదలకు కొట్టుకెళ్ళిపోవడం కానీ ఆ కరువులో కూరుకుపోవడం కానీ ఏదో ఒకటి జరిగేది. ఇప్పుడు ఏమైంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కానీ, ఈ సెన్సింగ్ బేస్డ్ కానీ, రిమోట్ సెన్సింగ్ వీటిని బేస్ చేసుకొని అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ ఏదైతే ప్రిడిక్షన్ మెథడాలజీ వచ్చాయో వాటి ద్వారా మనం బెటర్ గా అగ్రికల్చర్ మాన్సూన్ రిలేటెడ్ అగ్రికల్చర్ ని ముందుకు తీసుకెళ్లడంలో ఉందన్నమాట. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకుంటూ వెళ్తాం. సో టెంపోరల్ అప్రోచ్ అనేది ఇంకోటి మనకు కనిపిస్తుంది. దాని తర్వాత టెంపోరల్ అప్రోచ్ అయ్యాక మనకి ఇంకోటి ఏంటంటే సోషల్ సెగ్మెంటేషన్ అప్రోచ్ ప్రకారం వెళ్తాం. సోషల్ సెగ్మెంటేషన్ అంటే అప్రోచ్ అంటే ఏంటి, ఫస్ట్ ఇండివిజువల్ లెవెల్లో ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుంది, తర్వాత ఏంటి సొసైటీ ఫ్యామిలీ పరంగా ఏ విధంగా ఉంది, దాని తర్వాత సొసైటీ పరంగా ఏ విధంగా ఉంది, దాని తర్వాత హోల్ ప్రపంచం పరంగా మొత్తంగా దేశం రాష్ట్రం మొత్తం ప్రపంచం వరల్డ్ లెవెల్లో ఇది ఏ విధంగా ఉంది. సో ఇండివిజువల్ లెవెల్లో ఈ బెటర్ ఎక్స్పీరియన్సెస్ బెటర్ రిజల్ట్స్ ఎలా ఇచ్చాయి, ఫ్యామిలీ లెవెల్లో ఏ విధంగా ఇచ్చాయి, సొసైటీ లెవెల్లో ఏ విధంగా ఇచ్చాయి, వరల్డ్ లెవెల్లో ఎలా ఇచ్చాయి అనేది కూడా సోషల్ సెగ్మెంటేషన్ చెప్పొచ్చు. సో ఇది అక్కడ అవసరానికి తగ్గట్టు అక్కడ మనకి ఎగ్జాంపుల్ గుర్తొచ్చిన దాని ప్రకారం రాయొచ్చు అనమాట. దాని తర్వాత ఇంకో 5th వచ్చేసరికి జిఎస్ బేస్డ్ అప్రోచ్. జిఎస్ బేస్డ్ అప్రోచ్ అంటే ఏంటి, మనకి GS1 ఉంది, యూపీఎస్సీలో తీసుకుంటే GS1, GS2, GS3, GS4 అని ఉన్నాయి. GS1లో ఏమున్నాయి, జాగ్రఫీ హిస్టరీ మనకు కనిపిస్తాయి. అలాగే GS2లో పాలిటీ మనకు కనిపిస్తుంది, IR కనిపిస్తుంది. GS3లో మనం చూసుకుంటే ఎకానమీ SNT కనిపిస్తుంది. GS4లో ఎథిక్స్ కనిపిస్తుంది. వీటిని కూడా మనం ఒక అప్రోచ్ గా వాడచ్చు అనమాట. సో ఈ 5 రకాల అప్రోచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 సైడ్ హెడ్డింగ్లు పెట్టామనుకోండి, 5 రకాల అప్రోచ్లు రాయండి, లేదా అట్లీస్ట్ 3 రకాల అప్రోచ్లు అనేవి కనిపించాలండి. మన ఎస్ఏ అనేది మల్టీ డైమెన్షనల్ గా ఉండాలి అంటే ఇక్కడ నేను 5 రకాల అప్రోచ్లు చెప్పాను కదా, ఈ 5 రకాల అప్రోచ్లు అట్లీస్ట్ 3 types ఆఫ్ అప్రోచ్స్ అనేవి మీ ఎస్ఏలో కనిపించాలి. వే ఫార్వర్డ్కి వదిలేయండి, వే ఫార్వర్డ్కి రాయొద్దు. మిగతా 3 ఏవైతే ఉన్నాయి పైన ఆ 3ంటికి లేదా 4 ఏవైతే ఉన్నా 4ంటికి 4 రకాల అప్రోచ్లు రాయాలండి. అలా రాసినప్పుడు ఏమవుతుందంటే మన ఎస్ఏ మల్టీ డైమెన్షనల్ కనిపిస్తుంది, అన్ని రకాలుగా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎఫెక్టివ్ గా ఎగ్జామినర్ కి మనము ఈ పర్టికులర్ విషయం గురించి లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి థింక్ చేసే విధానం తెలియజేయడం జరుగుతుంది. ఎస్ సార్ మీరు ఒక విషయం నన్ను అడిగారంటే ముక్కుసూటిగా నేను వెళ్ళిపోను, దానిలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, తప్పు ఏంటి, రైట్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను తప్పితే గానీ ఇన్స్టాంట్ గా ఏదో నా మైండ్ లోకి వచ్చిన ఆలోచన బేస్ చేసుకుని వెళ్ళిపోను
అనే విషయాన్ని మనం ఎగ్జామినర్ కన్వే చేయాలి. ఆ విషయం ఎగ్జామినర్ కన్వే అయింది అనుకోండి, ఓకే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్. అది కలెక్టర్ అవ్వచ్చు, డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు, లేదంటే మనకి గ్రూప్ 1 లెవెల్లో తీసుకుంటే డిఎస్పీ అవ్వచ్చు. ఏ పోస్ట్ కానీ ఈ పర్టికులర్ పర్సన్ అనేవాడు మల్టీ డైమెన్షనల్ గా ఆలోచిస్తాడు. ఒక సమస్య వచ్చిందంటే వెంటనే ఏదో ఇన్స్టాంట్ గా డెసిషన్ తీసుకోడు, అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, రఫ్లీ తక్కువలో తక్కువ మనం 60 to 80% మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అప్రోచెస్ ఫాలో అవుతూ వెళ్ళారనుకుంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ 60% మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి మీకు ఛాన్స్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఫాలో అయ్యి ఎస్ఏని అటెంప్ట్ చేస్తారో చేసినప్పుడు బెటర్ గా రిజల్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత కన్క్లూజన్ అనేది ఉంటుంది. సో జనరల్ కన్క్లూజన్ అంటే ఏంటి, సమ్మప్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ సమ్మప్ అనేది కొటేషన్ బేస్డ్ గా మనం చేయొచ్చు, లేదంటే డేటాను బేస్ చేసిన పైన ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాను బేస్ చేసుకొని ఫ్యూచరిస్టిక్ గా కూడా మనం చెప్పొచ్చు. అలాగే దాని తర్వాత స్టోరీ బేస్డ్ అనుకోండి, ఆ స్టోరీని లింక్ చేసుకుంటూ అక్కడ జరిగిన లాభం ఏంటి, ఇక్కడ జరగబోయే లాభం ఏంటి, దాన్ని కనెక్ట్ చేస్తూ రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఒక ఎస్సేని మనం అప్రోచ్ అవుతూ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ అట్లీస్ట్ తక్కువలో తక్కువ 60% మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఒక ఎస్ఏకే కాదండి, అన్ని రకాల ఎస్ఏకి మీరు ఏ ఎస్ఏ తీసుకున్నా ఈ అప్రోచ్ అనేది జనరల్ ఫాలో అవ్వండి. ఇందులో ఒకటి రెండు అనేది మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, ఆ ఎస్ఏకి తగ్గట్టుగా మనం చేసుకోవడం అనేది కనిపిస్తుంది. ఓకేనండి, అర్థమైందా? ఎస్ఏ అప్రోచ్ విషయంలో మీకు క్లారిటీ వచ్చిందా? Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ఏకి సంబంధించి స్ట్రక్చర్ అన్నాం కదా, స్ట్రక్చర్ కి సంబంధించి ఏమైనా జస్ట్ ఇది ఇవే అంటే ఒక బేసిక్ అప్రోచ్ క్లాస్ కాబట్టి నేను పైన చెప్పుకుంటూ వెళ్ళిపోయానండి. మనం ఫుల్ లెంత్ క్లాస్ తీసుకున్నప్పుడు కొద్దిగా డీటెయిల్డ్ గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ప్రాబ్లం ఏం లేదు. చెప్పండి, ఏదో అడుగుతున్నారు సార్. ఒక డౌట్ సార్, ఏదైనా డయాగ్రామ్స్ ఇంక్లూడ్ చేయొచ్చు సార్? ఏదైనా డయాగ్రామ్ ఒకటి ఇంక్లూడ్ చేసి ఆ డూస్ డోంట్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ స్టెప్ అదే చెప్తాను నేను. ఇంకండి ఇప్పుడు ఇంట్రడక్షన్, బాడీ పార్ట్, కన్క్లూజన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, బాడీలో డయాగ్రామ్ ఒకటి ఇంక్లూడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చా సార్? డయాగ్రామ్ చెప్తానండి, అది చెప్తాను. డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో చెప్తాను. నెక్స్ట్ అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మిగతా వాళ్ళకి? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ రావడం కానీ, ఏమైనా క్లారిటీ మిస్ అవ్వడం కానీ ఏమైనా అనిపించిందా మీకు? క్లియరా? సో ఇప్పుడు ఎస్ఏ రాసేటప్పుడు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేవి కూడా ఒకసారి మనం చూద్దాం. చెప్పండి సార్. ఇంట్రడక్షన్ మనం రాసేటప్పుడు మన పర్సనల్ స్టోరీ ఏదైనా రాయొచ్చా, మన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని? మీ ఎక్స్పీరియన్స్ అనేది రాయొచ్చండి, కాకపోతే అదేంటంటే స్టోరీ బేస్డ్ ఇంట్రడక్షన్ లోకి ఒక స్టోరీ లాగా ఉండాలి, మీ గురించి రిప్రజెంట్ చేయకూడదు, పర్సన్ రిప్రజెంట్ చేయకూడదు అనమాట. అది రాయొచ్చు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని రాయొచ్చు, అది ఒక స్టోరీగా క్రియేట్ చేయండి దాన్ని. కాకపోతే అది ఏంటంటే అల్టిమేట్ ఇంకా మీకు ఏ ఇంట్రడక్షన్ గుర్తుకు రావట్లేదంటే అప్పుడు స్టోరీ బేస్డ్ వెళ్ళండి. స్టోరీ బేస్డ్ ఈజీ కదని ఫస్టే వెళ్ళిపోయారు అనుకోండి, నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక నాకు ఏమీ గుర్తుకు రావట్లేదు, ఇంకా నేను చేయడానికి ఏం లేదన్న వెళ్ళిపోండి. ఎక్కడ తక్కువలో తక్కువ జనరల్ ఒక ఇంట్రడక్షన్ ఒక 20 మార్కులు రావాల్సిందే, కనీసం ఒక 8 to 10 మార్క్స్ అని వస్తాయి ఇలా రాసినప్పుడు. ఓకేనండి, రాయొచ్చు, కాకపోతే అది స్టోరీ లాగా రాయండి. ఓకేనా? సో ఇప్పుడు మనం డూస్ ఏంటి అంటే ఎస్ఏఎస్ రాసేటప్పుడు చేయాల్సిన లేదా పాటించాల్సినవి ఏంటి, అలాగే డోంట్స్ ఏంటి అంటే ఏం చేయకూడదు, ఏం చేయడం వల్ల మనం మార్కులు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటివి అనేది మనం చూద్దాం. సో మొట్టమొదటి ఆల్రెడీ మీకు చెప్పాను, ఎస్ఏ ఎలా ఉండాలంటే డెఫినెట్లీ మల్టీ డైమెన్షనల్ గా ఉండాలి. ఇప్పుడే చెప్పుకున్నాం, మల్టీ డైమెన్షనల్ గా డైమెన్షన్ జనరేట్ చేయడం ఎలాగో 5 రకాల డైమెన్షన్స్ జనరేట్ చేసే విధానాలు మీకు చెప్పాను. జిఎస్ బేస్డ్ వెళ్ళొచ్చు, పెస్టల్ బేస్డ్ వెళ్ళొచ్చు, అలాగే టెంపోరల్ బేస్డ్ గా వెళ్ళొచ్చు, సోషల్ సెగ్మెంటేషన్, వీటి ఏ విధంగానే వెళ్ళొచ్చు. కాబట్టి మల్టీ డైమెన్షనల్ గా ఎస్ఏ ఉండడం అనేది ముఖ్యమైనది, అది ఖచ్చితంగా చేయాల్సింది. దాని తర్వాత ముఖ్యమైనది స్మాల్ పారాగ్రాఫ్స్ రాయాలి, చిన్న చిన్న పారాస్ అనేవి రాయాలి. చిన్న చిన్న పారాస్ అంటే ఏంటి, తక్కువలో తక్కువ ఒక 5 నుంచి 6 లైన్లు ఒక పారాలా ఉండేలా చూడండి. ఇక్కడ నేను మొదలుపెట్టి ఇక్కడ ఎక్కడో ఎండ్ చేశాను అనుకోండి, బోర్ కొట్టేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు సినిమా ఉంది, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫైట్స్ పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, చూస్తారా చెప్పండి? లేదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కంప్లీట్ గా సాంగ్స్ పెట్టామంటే చూస్తామా చెప్పండి? లేదు కదా. సో మధ్యలో సాంగ్స్ కావాలి, ఫైట్స్ కావాలి,
లవ్ సీన్స్ కావాలి, అలాగే ఎమోషనల్ సీన్స్ కావాలి, ఇవన్నీ కావాలి. అప్పుడే ఆ సినిమా హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలానే మన ఎస్ఏ కూడా మొదలు పెట్టాము ఎండింగ్ వెళ్ళిపోతాం అనే దానికంటే బ్రేక్స్ ఇవ్వండి. చిన్న చిన్న బ్రేక్స్ ఇచ్చి ఒక 5-6 లైన్లు ఒక పేరా రాసి ఒక 6 లైన్ల వరకు వెళ్ళి ఒక పేరా రాసి నెక్స్ట్ పేరాకి వెళ్ళి అలా బ్రేక్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే చదవడానికి చూడడానికి అట్రాక్టివ్ గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఏంటంటే ముఖ్యమైనది ఏదైతే పారాగ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాసుకుంటూ వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఇలా రాసుకుంటూ వచ్చాను, ఇక్కడతో పేజ్ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడికి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఆ పారాగ్రాఫ్ ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలండి. అలా కాకుండా ఇక్కడ మీరు ఒక విషయం చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ గా ఇండియా అమెరికా సంబంధాలు అని రాయాలనుకున్నారు, ఇండియా అనే పదం ఇక్కడ రాసి నెక్స్ట్ పేజ్ లో అమెరికా సంబంధాలు అన్నారనుకోండి, అది నెగిటివ్ అంటే ఎగ్జామినర్ కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అమెరికా సంబంధాలు అన్నాడు కదా, అమెరికా సంబంధాలు అనుకుని వెళ్ళిపోతారు అనమాట. సో ఇండియా అమెరికా సంబంధాలు అనేవి ఈ పదం ఒకటే, ఈ పేరా ఒకటే రావాలి. సో ఆ పేరాని ఇక్కడ కంక్లూడ్ చేశాక నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అలా చేస్తేనే అట్రాక్టివ్ గా ఎఫెక్టివ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన ఎస్ఏ ఏదైతే ఉందో ఎవ్రీ పేజ్ లోన ప్రతి పేజ్ లోన రిలవెంట్ గా ఉండేలా చూసుకోవాలండి. రిలవెంట్ అంటే ఇప్పుడు నేనేమన్నా ఒక ఎస్ఏ చెప్పుకున్నాం, బెటర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పుకున్నాం. సో మీరు ప్రతి పేజ్ లో కూడా ఈ పాయింట్ చుట్టూనే మాట్లాడుతూ వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అంటే టెంపోరల్ అప్రోచ్ లో చెప్పినాం అదే చెప్పాలి, సెక్టోరల్ అప్రోచ్ లో చెప్పినా అదే చెప్పాలి, పెస్టల్ లో చెప్పినా అదే చెప్పాలి, సోషల్ సెగ్మెంటేషన్ చెప్పినా ఎక్కడ చెప్పినా బెటర్ రిజల్ట్స్ బెటర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనే మాటనే వాడాలి తప్పితే గానీ వేరేగా వెళ్ళకూడదు. సో మన ఎస్ఏ అనేది కంప్లీట్లీ ఎప్పుడూ కూడా రిలవెంట్ గా ఉండేలాగా ప్రతి పేజ్ లో రిలవెంట్ గా ఉండేలా చూడాలి. సో అలా చూడాలంటే చేయాల్సింది ఏంటంటే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ అనేది అట్లీస్ట్ 1 or 2 టైమ్స్ మన ఎస్ఏలో కనిపించాలి. అంటే ఇప్పుడు బెటర్ ఎక్స్పీరియన్సెస్ అనే పదం ఉంది, కీవర్డ్ ఇది, ఆ ఎక్స్పీరియన్స్ ఇది ఒక దగ్గర కనిపించాలి, మన పేజ్ మొత్తంలో ఎక్కడో దగ్గర కనిపించాలి. లేదా అక్కడ ఏదైతే బెటర్ రిజల్ట్స్ అనుకున్నాం కదా, ఆ బెటర్ రిజల్ట్స్ అనేది ఒక దగ్గర కనిపించాలి. అలా కనిపించినప్పుడే మనం రిలవెంట్ గా ఉన్నామనే విషయం ఎగ్జామినర్ కి తెలుస్తుంది. ఈ పాయింట్ ఒకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో కీవర్డ్స్, అలాగే కోట్స్ ఉంటాయి, మనం కొన్ని కోట్స్ అనేవి పెడతాం, ఆ కోట్స్ కానీ కొన్ని ఫ్రేజెస్ రాస్తాం అంటే సెంటెన్సెస్ రాస్తాం, ఇలాంటి వాటిని ఏం చేస్తామంటే అండర్లైన్ చేయండి. కొటేషన్స్ కానీ కీవర్డ్స్ కానీ, అంటే అండర్లైన్ దేన్ని చేయాలి అంటే ఎగ్జామినర్ ఈ పర్టికులర్ పాయింట్ ని చూడకుండా ముందుకు వెళ్ళకూడదని మీకు పాయింట్ అనిపిస్తుంది, ఆ పాయింట్ అండర్లైన్ చేయాలి. దొరికిన ప్రతి దానికి అండర్లైన్ చేస్తామంటే బాగోదు. మళ్ళీ అది కూడా మళ్ళీ ఒక పేజ్ లో ఎస్ఏకి వచ్చేసరికి ఒక పేజ్ లో మాక్సిమం 3 to 5 అండర్లైన్స్ కనిపించేలా చూసుకోండి, మినిమం 3 ఉండేలా చూసుకోండి, మాక్సిమం అయితే ఒక 5 అవసరం అయితేనే. అలా కాకుండా ప్రతి లైన్ ఎలా గీతలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది కూడా నెగిటివిటీకి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. సో అది జాగ్రత్త చూసుకోండి. సో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయడానికి జాగ్రత్త చూసుకోండి. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఏలో కమిటీ నేమ్స్ కానీ ఆర్టికల్స్ కానీ కేసెస్ గురించి కానీ ఇలాంటివి రాస్తాం, ఎస్పెషల్లీ జిఎస్ బేస్కి వెళ్ళేటప్పుడు వాటిని క్యాపిటల్ లెటర్స్ లో రాయండి. కమిటీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ గా నరసింహన్ కమిటీ అన్నాం అని రాసామనుకోండి, నరసింహన్ కమిటీ అని ఇలా క్యాపిటల్ లో రాయండి. ఉర్జిత్ పటేల్ కమిటీ అన్నాం అనుకోండి, ఉర్జిత్ పటేల్ కమిటీ అనే క్యాపిటల్ లో రాయండి. అలా రాయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి వెంటనే అది స్ట్రైక్ అవుతుంది అనమాట, కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా మనము జాగ్రత్తగా వెళ్ళాలి. దాని తర్వాత చూసుకుంటే ముఖ్యమైనది ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో ఆ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ ఇక్కడ మొదలు పెట్టాము, మాక్సిమం 1 పేజ్, అంటే యూపీఎస్సీ వల్ల అయితే 1 పేజ్ ఇంకొక హాఫ్ పేజ్ 1.5 పేజ్ లో మీ ఇంట్రడక్షన్ అయిపోవాలి, ఇంక ఎక్కువ వెళ్ళకూడదు. వెంటనే మీరు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంట్రడక్షన్ ని బాడీని కలిపేలాగా కనెక్టింగ్ పారా అనేది రాయాలి. కనెక్టింగ్ పారా అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే వ్యాలిడేషన్, నెగేషన్, అలాగే దాని తర్వాత కంటెంపరీ ఎలిమెంట్స్ రాస్తామో వాటిని సైడ్ హెడ్డింగ్లుగా రాయబోయే వాటిని ఒక కనెక్టింగ్ పారాగా రాసి కంటెంట్ లోకి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా ఫ్లో ఆఫ్ ఎస్ఐని మనం మెయింటైన్ చేయడం ద్వారా బెటర్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని ముఖ్యమైనవి డూస్, ఎగ్జామ్ లో మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన డూస్ అన్నమాట. దాని తర్వాత డోంట్స్, అంటే ఖచ్చితంగా ఇవి చేయడం ద్వారా కొంతవరకు మార్కులు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇవి చేయకూడదనేం కాదు, చేయడం ద్వారా ఇంప్రెషన్ పోతుంది. ఇంప్రెషన్ పోయిందంటే మార్కులు పోతాయి అనమాట. 2 రావాల్సిన దగ్గర 1 మార్క్ రావడం, 4 రావాల్సిన దగ్గర 2 మార్కులు రావడం ఇలా జరుగుతుంది. దానివల్ల
మార్కులు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే నో కట్టింగ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ అని రాశాను, ఇలా ఒక స్ట్రైక్ ఇలా చేయొచ్చు, తప్పులేదు. కొంతమంది ఇలా 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 చేస్తారనమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా చైల్డ్లీస్ హ్యాబిట్ పోలేదు అన్నట్టు ఎగ్జామినర్కి ఇది అవుతుంది. ఓకే, తప్పు రాయడం అనేది ఏం కాదు, తప్పు రాశారు డోంట్ అన్నారు, ఒక స్ట్రైక్ ఇలా చేసేయండి అంతే, తప్పు అయితే ఒక స్ట్రైక్. అదే తప్పుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే ఒక పేజ్ లో 4-5 కనిపించాయి అనుకోండి, డెఫినెట్లీ నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఓకే, ఒక పేజ్ లో ఒక దగ్గర ఏదన్నా ఒక స్ట్రైక్ ఉంటే ఓకే, కానీ అలా కాకుండా 4-5 స్ట్రైక్స్ ఉన్నాయనుకోండి డెఫినెట్లీ నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అది చూసుకోండి, కట్టింగ్స్ లేకుండా మాక్సిమం వెళ్ళేలాగా బెటర్ గా వెళ్ళేలాగా చూసుకోండి. తర్వాత షార్ట్ ఫార్మ్స్ వాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ గా నీతి ఆయోగ్ అన్నాం, నీతి ఆయోగ్ డైరెక్ట్ ఇలా రాసేస్తాం జనరల్ గా. నీతి ఆయోగ్ ఏంటంటే ఫుల్ ఫామ్ ఏమని చెప్తారా? నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏమైనా చెప్తారా ఉన్న వాళ్ళు? నీతి అంటే ఏంటి? చెప్తారా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఫస్ట్ ఎక్కడో దగ్గర అంటే మీరు మీ ఎస్ఏలో ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్ లో నీతి ఆయోగ్ అనేది రాస్తారు. రాసినప్పుడు ముందు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని రాసి బ్రాకెట్ లో నీతి ఆయోగ్ అని రాసి కంటిన్యూ చేయండి. తర్వాత మళ్ళీ నీతి ఆయోగ్ అనే పదం రాయాల్సినప్పుడు అప్పుడు షార్ట్ ఫామ్ రాయండి. మీరు స్టార్టింగే నీతి ఆయోగ్ అని రాశారనుకోండి ఇంప్రెషన్ పోవచ్చు. ఓకే, ఎగ్జామ్ నాకు తెలుసు నీతి ఆయోగ్ అంటే, కాకపోతే నేను ఎందుకు నా నాలెడ్జ్ని ఉపయోగించాలి, మీరు చెప్పిందే నేను చూస్తాను అంటాడు ఎగ్జామినర్. అలాగే ఆర్బీఐ ఉంది, సింపుల్ పాయింట్ తీసుకుందాం. ఆర్బీఐ ఫస్ట్ టైం రాశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాయండి, రాసి బ్రాకెట్లో ఆర్బీఐ అని పెట్టండి. తర్వాత మీరు ఆర్బీఐ గురించి రాసేటప్పుడు ఆర్బీఐ అనే పదం వాడుకోవచ్చు. ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆ షార్ట్ ఫామ్ వాడుతున్నారో దాన్ని ఫుల్ ఫామ్ గా ఖచ్చితంగా రాయాలి. ఇది ఒకటి మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మరీ డీటెయిల్డ్ గా వెళ్ళిపోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు అప్రోచ్ చెప్పాను, మీకు పాలిటీ ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుందాం, పాలిటీ లేదనుకుంటే ఎకానమీ ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుందాం. ఇక్కడ ఎకానమీ లేడు ఒక డైమెన్షన్ మీరు రాస్తున్నారు. జనరల్ ఈ పాలిటీకి, సొసైటీకి, లేదంటే టెక్నాలజికల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇవేవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క పేరాలో రాసింది. ఇక్కడ ఎకనామికల్ గా వచ్చేసరికి మాత్రం ఒక పేజ్ రాశారు అనుకోండి, మళ్ళీ నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అన్నింటికి బ్యాలెన్స్డ్ గా రాయండి. బాగా తెలుసు కదని మరీ డీప్ గా వెళ్ళిపోవడం, తెలియలేదు కదని సగం సగం రాయడం చేశారనుకోండి, అక్కడ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మిస్ అవుతుందనే విషయం అనేది మనం ఎగ్జామినర్ కి తెలియజేసేలాగా జరుగుతుంది అనమాట. ఇది ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఫాంట్, ఆ పారాగ్రాఫ్స్ కొంతమంది ఇలా రాస్తుంటారు, పైకి రాస్తుంటారు పారాస్, అలా రాయకుండా మ్యాక్సిమం స్ట్రైట్ లో రాసి ప్రతి దానికి రీజనబుల్ స్పేస్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే సరిపోతుంది అనమాట. ఇవి బేసికల్ గా డూస్ అండ్ డోంట్స్ బేసిక్వి. దాని తర్వాత ఇంకొన్ని ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఒకరు అడిగారు ఏంటి, డయాగ్రామ్స్ అనేవి ఎస్ఏలో వాడొచ్చా అన్నారు. సో డయాగ్రామ్స్ అంటే మీ పాయింట్ ప్రకారం ఫ్లో చార్ట్స్ ఇలాంటివే కదండి, ఫ్లో చార్ట్స్ ఇలాంటివే కదా. ఎస్ సార్. సో ఈ పర్టికులర్ ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో వీటిని మీరు 99% అంటే అవసరమైతే తప్ప, అక్కడ అవసరం ఉంది అంటే తప్ప యూజ్ చేయకండి. మాక్సిమం ఎస్ఏలో ఏం చేస్తారంటే డయాగ్రామ్స్ ని అవాయిడ్ చేయండి, డయాగ్రామ్స్ ని అవాయిడ్ చేయండి. ఓకే, కొన్ని ఉంటాయి, కొన్ని దగ్గర అక్కడ డయాగ్రామ్ రాస్తేనే అట్రాక్టివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఇష్యూ గురించి మీరు పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తున్నారు అనుకుందాం, సో అక్కడ మీరు రాయండి, తప్పులేదు. లేదా ఒక పర్టికులర్ ఏదైతే టాపిక్ ఉందో వాటి యొక్క ఫీచర్స్ చెప్తున్నారు, ఫీచర్ చెప్పేటప్పుడు రాయండి, తప్పులేదు. అలా అని మీరు ప్రతి దానికి డయాగ్రామ్స్ రాసుకుంటూ వెళ్ళే పరిస్థితి అయితే వద్దు. ఓకే, మీరు రాయాలి అనుకుంటే 1 or 2 డయాగ్రామ్స్, మొత్తం ఎస్ఐ మొత్తంలో 1 or 2, మినిమం 1, మాక్సిమం చేస్తానంటే 2, కానీ 90% ఎస్ఏలో డయాగ్రామ్స్ అనేవి అవాయిడ్ చేసేయండి. ఇది ఫస్ట్. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి పాయింట్ వైజ్ గా రాస్తారు చాలా మంది. జిఎస్ రాసేటప్పుడు పాయింట్ వైజ్ గా రాస్తారు. పాయింట్ వైజ్ గా మాక్సిమం ఎస్ఏలో అవాయిడ్ చేయండి. ఓకే, కొన్ని దగ్గరలో అవసరం అవుతే వాటిని ఓకే, పేరాలుగా రాయడమే చాలా అవసరం ఎస్ఏలో. ఎందుకంటే ఎస్ఏలో కనెక్టింగ్ అనేది మనకు కావాలి. మీరు పాయింట్స్ గా రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక పాయింట్ కనెక్షన్ ఉండదు. పేరాగా రాసినప్పుడు ఏంటంటే ఒకటో పేరాకి రెండో పేరాకి కనెక్షన్ అనేది ఉంటుంది. ఆ కనెక్షన్ అనేది ఎస్ఏ మొత్తంలో కంటిన్యూ అవ్వాలంటే
పేరాలుగా రాయాలి. పాయింట్స్ గా రాశారనుకోండి, ఓకే ఇక్కడికి ఒకటి, ఇక్కడికి ఒకటి, ఇక్కడికి ఒకటి అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఈ రెండు డయాగ్రామ్స్ అనేది ఎక్కడో ఒక దగ్గర అవసరమైతే వాడండి. అలాగే పాయింట్స్ కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పితే గానీ 90% పేరాలోనే రాసే ప్రయత్నం చేయండి. ఇవి బేసికల్ గా ఎఫెక్టివ్. ఇంకొకటి కూడా ఉంది, లాస్ట్ మినిట్ టెక్నిక్ అనమాట. ఇది జనరల్ గా వాడకండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. లాస్ట్ మినిట్ టెక్నిక్. లాస్ట్ మినిట్ టెక్నిక్ అంటే ఏంటి, మీకు ఒక 30 minutes ఉంది ఎస్ఏకి, మీకు ఒక 30 minutes ఉంది. సో ఈ 30 minutes లో అక్కడ ఎస్ఏ మొత్తం రాసేయాలి. జనరల్ గా మనకు రాయడానికి ఎస్ఏ రాయడానికి ఎంత టైం పడుతుంది, 45 నుంచి 50 minutes పడుతుంది. మీకు మిగిలి ఉన్నది 30 minutes. అలాంటప్పుడు డయాగ్రామెటిక్ గా వెళ్ళిపోండి. అలాంటప్పుడు డయాగ్రామెటిక్ గా రిప్రజెంట్ చేస్తూ వెళ్ళిపోండి, తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ టైంలో తప్పదు, ఇంకా మనం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మనం చెప్పాలనుకుంటున్న విషయం ఏదైతే ఉందో, మనం కన్వే చేయాల్సిన విషయం ఏదైతే ఉందో దాన్ని డయాగ్రామెటిక్ గా వెళ్ళిపోండి. కాకపోతే స్టార్టింగ్ లో మాత్రం పేరాలుగా జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్ళండి. మీకు కావాలంటే ఒకటి రెండు మన వాళ్ళు రాసినవి, అలాగే టాపర్స్ రాసినవి, మనము మోడల్ ఆన్సర్స్ కూడా ఇప్పుడు లాస్ట్ లో మీకు చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇదండి బేసికల్ గా ఎస్ఏకి సంబంధించి చేయాల్సిన డూస్ అండ్ డోంట్స్. ఓకేనండి, ఇందులో ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ మనం స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం, డూస్ అండ్ డోంట్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ సోర్సెస్ అండ్ ఎస్ఏ రాయడం ఇప్పుడే మొదలు పెట్టేయాలా? ఏమైనా డౌట్ ఉందండి? డౌట్ ఉంటే అడగండి, లేదా నెక్స్ట్ 2 పాయింట్స్ డిస్కస్ చేసేది. సార్ మనం Sources. కోడ్ చేయాలి. ఒక చిన్న చెప్పండి. డౌట్. కోడ్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఉంది కదా సార్, దాని ఫుల్ ఫామ్ తెలియదంటే ఆ కోడ్ చెయ్యాలా వద్దా? అంటే ఎగ్జాంపుల్ కోసం ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తాం కదా మధ్య మధ్యలో. అవునండి, ఇది అది నీతి ఆయోగ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుద్ది అంటే ఖచ్చితంగా మరి చెయ్యాలండి, లేదంటే కొద్దిగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చుద్ది. అదే 1 time అయినా మీకు తెలియదు అనుకోండి, కోడ్ రాసేయండి, పర్లేదు, ఏం కాదు. అంటే ఇప్పుడు మీ ఎస్ఏ మొత్తంలో నీతి ఆయోగ్ అనే పదం ఒకసారి వాడుతారు. ఈ నీతి అనే పదంకి మీకు ఫుల్ ఫామ్ తెలియదు, రాసేయండి, పర్వాలేదు. కాకపోతే ఈ నీతి ఆయోగ్ అనే పదం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుద్ది అన్నప్పుడు ఫుల్ ఫామ్ రాస్తేనే ఇంప్రెషన్ బాగుంటుంది అనమాట. ఓకేనండి. అంటే ఒకవేళ ఎక్కువ సార్లు రిపీట్ చేసినా కానీ స్టార్టింగ్ లో మిస్ అయితే మిడిల్ లో కూడా మెన్షన్ చేయొచ్చు కదా సార్? చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి స్టార్టింగ్ లో చేస్తే, ఇప్పుడు స్టార్టింగ్ మీరు రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్ లో నీతి ఆయోగ్ అని రాశారు, ఎక్కడో మళ్ళీ 3వ పేజ్ లో మీరు నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ రాశారు. ఎగ్జామినర్కి ఇక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది, నీతి ఆయోగ్ అంటే ఏంటి అసలు, నాకు ఇదేంటో తెలియట్లేదని ఎగ్జామినర్ ఏం చేస్తాడు, అక్కడ మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళేసరికి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళేటప్పుడు మీకు 3 మార్కులు రావాల్సినవి కాస్త ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేసరికి 2 మార్క్స్ వస్తాయి అనమాట. ఏదైనా ఫస్ట్ ఇంప్రెషనే కదండి. మ్యాక్సిమం ఫస్టే రాయడానికి ట్రై చేయండి. తెలియదు అంటే మరి ఇంకేం చేయలేమండి, రాసేయండి, తప్పలేదు. ఇంకా అదే అల్టిమేట్ స్టేజ్ అనమాట. ఓకే సార్. అది ఆ మ్యాండేటరీగా రాయాల్సిన అవసరం ఉంది, అయినా నాకు అది తెలియదు అంటే తప్పదు, ఇంకా రాసేయాలండి. కాకపోతే మినిమం బేసిక్ కొన్ని ఉంటాయండి. నీతి ఆయోగ్ అని కానీ, ఆర్బీఐ కానీ, నాబార్డ్ అని కానీ, లేదంటే ఏఆర్సి అని కానీ, లేదనుకుంటే మనం చూసుకుంటే ప్రధాన ముఖ్యమైన వాటిల్లో మనకి ఎస్పెషల్లీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్ సంబంధించి ఎస్బీఐ అని కానీ, లేదా ఐడిబిఐ కానీ, ఇలాంటి పదాలు వాడుతుంటాం. లేదనుకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వరల్డ్ బ్యాంక్ అని కానీ, యుఎన్డిపి అని కానీ, లేదా యుఎన్ఈపి అని కానీ, ఇలాంటి వాడుతుంటాం. లేదంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూ, అలాగే ఐఎంఎఫ్, ఇలాంటి వాడుతాం. ఇవి అట్లీస్ట్ మీకు తెలియాలండి. ఇవి తెలియదంటే కొద్దిగా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. కొన్ని మనకు తెలియని ఉంటాయి, ఇప్పుడు సరస్సు అని ఉంటుంది, అది మనకు తెలియదు, ప్రాబ్లం ఏం లేదు. సఫర్ అని ఉంటుంది, తెలియదు, వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మాక్సిమం తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు సోర్సెస్ వచ్చేసరికి, సోర్సెస్ అనేవి ఎస్ఐకి సపరేట్ గా మీకు ఎక్కడ ఏమీ ఉండవండి. ఇప్పుడు నేను చెప్పిన పైన డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ డైమెన్షన్ సంబంధించి సోర్సెస్ ఎక్కడ ఉంటాయి చెప్పండి, మీకే అర్థమై ఉంటాయి. ఎక్కడ ఉంటాయి చెప్పండి? అన్నీ కూడా మీ జిఎస్ బుక్స్ లోనే ఉంటాయి. అది మీరు ఎప్పుడైతే జిఎస్ బుక్స్ అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, అలాగే ఏవైతే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, సొసైటీ ఏవైతే చదివారో అవే మీకు వీటికి సోర్సెస్ అనమాట. ఎస్ఐకి సపరేట్ గా మీకు సోర్స్ అని, సపరేట్ గా బుక్ అని ఏమీ ఉండదు. పాలిటీలో మీరు ఏవైతే కేసెస్ చదివారో అదే కేసెస్ ని ఎస్ఐలో కోట్ చేస్తారు. పాలిటీలో ఏదైతే కమిటీ చదివారో అదే కమిటీని ఇక్కడ కోట్ చేస్తారు. అక్కడ ఏదైతే అమెండ్మెంట్ యాక్ట్ చదివారో అదే ఇక్కడ కోట్ చేస్తారు. ఎకానమీలో ఏదైతే కాన్సెప్ట్ చదివారో జీడిపి, ఆ జీడిపిని ఇక్కడ కోట్ చేస్తారు. లేదా లో ఇన్ఫ్లేషన్, దాన్నే ఇక్కడ కోట్ చేస్తారు.
సో ఏంటంటే మనకి ఇది సపరేట్ గా ఎస్ఏకి ఒక బుక్ ఉంటుంది, ఒక సపరేట్ సోర్స్ ఉంటుంది, అది చదువుదామంటే టైం వేస్ట్. దానివల్ల మీకు ఉపయోగం ఏముండదు. మీరు చదివే జిఎస్ ని జాగ్రత్తగా చదవండి, వాటిని ఎస్ఏకి అప్లై చేసేలాగా మీరు మీ ప్రిపరేషన్ ని మార్చుకోండి, అప్పుడు సరిపోతుంది అనమాట. అది ముఖ్యమైనది. దాని తర్వాత ఒక సోర్స్ అనేది మనం ఫాలో అవ్వాల్సింది ఉందండి. ఆ సోర్స్ ఏంటంటే న్యూస్ పేపర్ అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఎస్ఏకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఎవరైతే తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈనాడు పేపర్ ఖచ్చితంగా చదవాలి. ఈనాడు పేపర్లో మనకి ఎడిటోరియల్స్ వస్తాయండి, అవి చదవండి. దాంతో పాటుగా పక్కన అంతర్యామని ఒకటి ఉంటుంది. సో అంతర్యామని ఉన్నది ఖచ్చితంగా చదవండి. అది ఏమవుతుందంటే ఫిలసాఫికల్ ఎస్ఏకి మీకు ఎనక్డోట్ బేస్డ్, అలాగే దాని తర్వాత కొటేషన్ బేస్డ్ ఎస్ఏస్ కి ఇంట్రడక్షన్ గా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి. వాటి నుంచి నేను ఇప్పుడు చెప్పిన అంశాలకి సంబంధించి మీ నోట్స్ లో యాడ్ చేసుకుంటున్నాను, అంతే సరిపోతాయి అనమాట. సో ఈ విధంగా ఈ సోర్సెస్ ని మీరు ఫాలో అవుతూ వెళ్తే సరిపోతుంది. దాని తర్వాత మీరు మన పిఐబి ఉంది కదా, పిఐబి డైలీ ఫాలో అవ్వండి, అది ఆల్రెడీ మీరు కరెంట్ అఫైర్స్ లో చదివేదే. అలాగే యోజన మ్యాగజైన్ ఉంది, సో యోజన మ్యాగజైన్ మీరు చదువుతారు. సో అవి ఏంటంటే మీరు ఏదైతే జిఎస్ కోసం చదువుతున్నారో దాన్ని ఎస్ఏ కోసం అన్నట్టు చదవండి, లేదా రివిజన్ చేయండి, సరిపోతుంది. సో ఎస్ఏ అనేది ఒక సపరేట్ సబ్జెక్టు, సపరేట్ సిలబస్ అనే విషయాన్ని దృష్టిలో నుండి పక్కన పెట్టేయండి. అయితే ఇప్పుడు సోర్సెస్ తెలుసు, స్ట్రక్చర్ తెలుసు, ఇవన్నీ తెలిసినప్పుడు మరి ఎస్ఏ రైటింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఈరోజు క్లాస్ చెప్పాను కదా, మీకు అర్థమైంది కదా. రేపటి నుంచి స్టార్ట్ చేస్తారంటే అవసరం లేదండి. వెంటనే మీరు ఏదో స్టార్ట్ చేసేసి ఏదో రాసేస్తామనే ఆలోచన పెట్టుకోకండి. మీరంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఏపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, టీజీపీఎస్సీ అయినా, మన యూపీఎస్సీ అయినా, ఏదైనా కానీ చెప్పాను కదా, మీ జిఎస్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ జిఎస్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఫినిష్ చేసేయండి. జిఎస్ సబ్జెక్ట్స్ ఫినిష్ అయ్యాక మీ దగ్గర డేటా అనేది ఉంటుంది. సో ఆ డేటాను బేస్ చేసుకుని ఈ రోజు నేను క్లాస్ చెప్పాను కదా, ఈ క్లాస్ లో చెప్పిన స్ట్రక్చర్ మీద ఒకసారి అవగాహన తెచ్చుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోవాలి, అది ఆటోమేటిక్ ఫ్లో అనేది కంటిన్యూస్గా వచ్చేయాలి, మీకు ఇంకెక్కడ మిస్ అవ్వకూడదు. సో అలా ఫ్లో అనేది జనరేట్ చేసుకునేలాగా మీరు ఒకసారి మీ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి, అంతే. సో ఆ బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం అంటే ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఒక 15 days లేదా ఒక 10 days ఒకసారి అనుకుందాం. ఎవ్రీ 10 days ఒకసారి ఏం చేస్తారంటే పీవైక్యూ ఎస్ఏ కానీ, లేదా న్యూస్ లో వచ్చిన ఒక టాపిక్ కానీ ఏదో ఒకటి తీసుకోండి, తీసుకొని ఎస్ఏ మొత్తం రాయొద్దు, 1 or 2 pages. 1 or 2 pages ఏం చేస్తారంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు అన్నమాట. దీన్నే జస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. ఎవ్రీ 10 days కి 15 days కి బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. సో ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నదే మళ్ళీ చెప్పుకుందాం. ఇండియా యుఎస్ఏ రిలేషన్ కి సంబంధించి ఎస్ఏ రాయాలనుకుందాం. ఈ 15 days లో భాగంగా, ఈ 10 days లో భాగంగా ఇది రాద్దాం. సో ఇంట్రడక్షన్ ఏం రాయాలనుకున్నారు? ఇంట్రడక్షన్ మొత్తం రాయకండి, జస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్. ఏం రాయాలనుకున్నారు? H1B వీసా ఇష్యూ, అలాగే టారిఫ్ ఇష్యూ, ఈ రెండింటిని నేను ఇంట్రడక్షన్ లో కోట్ చేయాలనుకుంటున్నాను. అయిపోయింది. ఇంక ఎక్కువ మీరు అక్కడ ఏం చేయకండి. తర్వాత సెకండ్ బాడీ పార్ట్ లోకి వెళ్ళాలి. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి? క్వశ్చన్ ఏ విధంగా పాజిటివ్ గా అడిగితే పాజిటివ్ గా, నెగిటివ్ అడిగితే నెగిటివ్ గా. సో వ్యాలిడేషన్ అన్నాను కదండి, పాజిటివ్ వే చెప్పాలని ఏం లేదండి. అక్కడ చెప్పిన అంశాన్ని మీరు ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్ట్, తప్పు చెప్పినా పర్లేదు, ఆ తప్పునే కరెక్ట్ అని మీరు చెప్పాలి. వ్యాలిడేషన్ అంటే ఆ తప్పునే తప్పు అని చెప్పాలి, నెగేషన్ అంటే అలా అనమాట. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఒక ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఈ మధ్య కాలంలో కొంత గందరగోళానికి గురయ్యాయి, దానికి కారణాలు విశ్లేషించండి అని జిఎస్ అడిగినట్టు అడిగాడు అనుకుందాం. సో వ్యాలిడేషన్ దానికి ఉన్న కారణాలు ఏంటనేది ఒక 4 H1B వీసా కానీ, అలాగే రష్యాకి ఇండియా దగ్గర అవడం గురించి కానీ, అలాగే ఉక్రెయిన్ రష్యా వార్లో యుఎస్ఏకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కానీ, అలాగే దాని తర్వాత యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కానీ, వీటన్నింటిని మనం వ్యాలిడేషన్ లో కోట్ చేసుకోండి. జస్ట్ ఇది ఇంతే, ఈ పాయింట్ ని యాడ్ చేసుకోండి. తర్వాత నెగేషన్ లో పాయింట్స్ యాడ్ చేసుకోండి. తర్వాత కంటెంపరీ రిలవెన్స్ పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఇలా 1 or 2 pages ప్రతి 2 weeks కి ఒకసారి కానీ, 1.5 week ఒకసారి కానీ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. ఒక టాపిక్ తీసుకొని తర్వాత ఏమవుతుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్ నుంచి ఉన్నారనుకోండి, ఇది చేయాల్సింది ఎప్పుడంటే జూన్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు ఈ పని చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్. దాని తర్వాత ఏం చేస్తారంటే నవంబర్ లో ఒక 3 essays రాయండి, కంప్లీట్ ఎస్సేస్. మొత్తం 12 pages అంటే ఏదైతే మనకి 1000 నుంచి 1200 words రాయమంటారు కదా, కంప్లీట్ ఎస్సే రాయండి ఒక 3. అలాగే డిసెంబర్ లో ఒక 3 రాయండి. అలాగే కుదిరితే జనవరిలో ఒక 2 రాయండి.
మొత్తంగా ఏంటంటే ఈ 3 months లో ఒక 10 ఎస్ఏస్ రాయడానికి ట్రై చేయండి, అంతే అయిపోయింది. ఇంకా మీరు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్ కి ముందు ఒక 10 నుంచి 15 ఎస్ఏస్ రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోద్ది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్న నోట్స్ మీ దగ్గర ఉంది, ఎస్ఏలు రాసుకున్న ఉన్నాయి, డేటా బుక్ ఉంది. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి మధ్య కాలంలో ఎగ్జామ్ కి వెళ్ళేలోపు అట్లీస్ట్ 15 నుంచి 20 ఎస్ఏస్ ఫుల్ లెంత్ ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకు ఇది ప్రాక్టీస్ చేయాలి అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో ఆఫ్ థాట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫ్లో ఆఫ్ థాట్ అనేది. సెకండ్ ఏంటంటే మీకు రైటింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. సో ఇది మొత్తంగా మీరు ఈ ఎస్ఏ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి 30 నుంచి 40 ఫుల్ లెంత్ ఎస్ఏస్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ 60 నుంచి 70% మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఇక బ్రెయిన్ స్టార్మింగ్స్ అంటారా, అవి ఎన్ని ఎక్కువ చేసుకుంటే అంత మీకు హెల్ప్ అవుతుంది రివిజన్ కి. ఒక 100 టాపిక్స్ పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్ అని ఒక 100 టాపిక్స్ పెట్టుకోండి. ఆ 100 టాపిక్స్ కి మీ దగ్గర బ్రెయిన్ స్టార్మింగ్ నోట్స్ ఉండాలి, అంటే రివిజన్ నోట్స్ ఉండాలి, 1 పేజర్ నోట్స్ ఉండాలి. లేదా ఒక 150 టాపిక్స్ పెట్టుకుని అంటాడు, అది ఎన్ని కావాలంటే ఆయన చేసుకోండి, మీకు అది అడ్డు లేకుండా ఎంత కావాలంటే అంత తయారు చేసుకోండి. బట్ ఎస్ఎస్ మాత్రం ఒక 30 మినిమం అనేది రాయగలిగితే డెఫినెట్లీ రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి హెల్ప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇది బేసికల్ గా ఎస్ఏకి సంబంధించి బేసిక్ స్ట్రక్చర్, అలాగే దానికి ఫాలో అవ్వాల్సిన విధానం. ఐ థింక్ మీకు ఇది అర్థమైంది అనుకున్నాను. ఫర్దర్ గా మనం వేరే క్లాసుల్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓన్లీ ఇంట్రడక్షన్ మీద ఒక క్లాస్ తీసుకుందాం ఫ్యూచర్ లో, అలాగే ఓన్లీ బాడీ పార్ట్ మీద ఒక క్లాస్ తీసుకుందాం, కన్క్లూజన్ మీద ఒక పార్ట్ తీసుకుందాం, వీటన్నింటి కనెక్ట్ చేస్తూ రాసే విధానం మీద ఒక క్లాస్ తీసుకుందాం. అప్పుడు ఏంటంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను అంతేంటంటే గాల్లో మాటలుగా పైన చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఇది ఎలా అంటే రియల్ గా మనం అప్లై చేసే విధంగా ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనం చెప్పుకునే క్లాసుల్లో ఇంకా డీటెయిల్ గా వెళ్దాం. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పటివరకు జరిగిన సార్ దాంట్లో ఒక డౌట్ సార్. చెప్పండి. సార్ అది కొటేషన్ మనం ఓన్ గా క్రియేట్ చేయొచ్చా సార్? ఓన్ గా క్రియేట్ చెయ్యొచ్చండి, కాకపోతే దానికి వాల్యూ ఉండదు. ఓకే. ఎప్పుడు కూడా మనం చెప్పే విషయం ఇప్పుడు మీరు అది ఆన్ రికార్డ్ చెప్పకూడదు, బట్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ ఉంది, ఎక్స్ అనే కొటేషన్ ఉంది. ఈ ఎక్స్ అనే కొటేషన్ ఇది గాంధీ చెప్పాడా, అంబేద్కర్ చెప్పారా, లేదనుకుంటే అరిస్టాటిల్ చెప్పాడా, లేదంటే అబ్దుల్ కలాం చెప్పారా, ఎవరు చెప్పారో మీకు తెలియదు. రిలవెంట్ గా ఉన్నప్పుడు రాయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఎవరైనా ఒక పర్సన్ చెప్పాడు అనే విషయాన్ని మనం అక్కడ కోట్ చేస్తే స్ట్రెంత్ పెరుగుతుంది మన ఆన్సర్ కి. మన ఓన్ గా రాస్తే దానికి స్ట్రెంత్ అనేది ఉంటుందండి. ఓకేనా? అదే ప్లేస్ లో వాళ్ళు చెప్పిన ఒక నిమిషం, వాళ్ళు చెప్పిన కొటేషన్ అనేది మీకు డైరెక్ట్ గా తెలిస్తే డబుల్ కొటేషన్స్ లో రాయండి. అదే వాళ్ళు చెప్పిన కొటేషన్ మీరు కొంత మార్చి చెప్తున్నారంటే సింగిల్ కొటేషన్ లో రాయండి. అదే సింపుల్ లాజిక్. ఓన్ గా రాయాలనే దానికి అదే సింపుల్ లాజిక్. చెప్పండి, నెక్స్ట్ ఏది అడుగుతున్నారు? అదే సార్, కోడ్ కాకుండా కంక్లూజన్ లో మన ఓన్ ఒపీనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఫరెంట్ యాంగిల్ లో. మంచిగా చేయొచ్చండి. అదే ఓవర్. కాకపోతే ఆ కంక్లూజన్ అనేది ఎలాగ ఉండాలంటే పై చెప్పిన అంశాలన్నింటినీ సమ్అప్ చేస్తూ ఉండాలండి. పైన మీరు ఒక విషయం చెప్పి కంక్లూజన్ ఇంకో విషయం చెప్పారంటే బాగోదు. పై దానికి కనెక్టింగ్ గా ఉండాలి కంక్లూజన్ అనేది. అది మీ ఒపీనియన్ చెప్తారా ఏం చెప్తారా అనేది అది మీ చాయిస్. కాకపోతే అది పైన ఉన్న విషయాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరేంటి ఇంట్రడక్షన్ లో స్టోరీ బేస్డ్ వెళ్ళారు. స్టోరీలో ఏమన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే పేరు వాడారు స్టోరీలో. కన్క్లూజన్కి వచ్చేసరికి ఇక్కడ రాము అనే పేరు వాడారు అనుకోండి, ఏమవుతుంది? మీ ఎస్ఏలో మీకే అవగాహన లేదనే విషయం క్లియర్ గా తెలిసిపోతుంది. అక్కడ రవి అనే పేరు వాడితే రవి అనే పేరుని కన్క్లూజన్ లో కన్క్లూడ్ చేయాలి. లేదా అక్కడ ఒక సిచ్యువేషన్ ఈ పర్టికులర్ యుఎస్ఏ ఇండియా ట్రేడ్ గురించే మాట్లాడితే అదే విషయాన్ని కన్క్లూజన్ లో చేయాలి. యుఎస్ఏ ఇండియా ట్రేడ్ గురించి మీరు ఎస్ఏ అంతా రాసి కన్క్లూజన్ లో రష్యా ఇండియా ట్రేడ్ గురించి రాశారనుకోండి, మిస్ అయిపోతుంది అన్నమాట. సో ఏదైనా పైన చెప్పిన విషయాన్ని అనుసరించే వెళ్ళాలి, అది చూసుకోండి. ఓకేనండి, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, డౌట్స్ లేకపోతే జస్ట్ ఒకసారి పైన చెప్పేస్తాను. అంటే ఈ ఇయర్ వచ్చిన యూపీఎస్సీ పేపర్ జస్ట్ పైన ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. డీటెయిల్డ్ గా వెళ్ళను, జస్ట్ పైన టైం లేదు కాబట్టి ఫర్దర్గా ఎప్పుడైనా ఒక క్లాస్ తీసుకొని డీటెయిల్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ చెప్పే విషయంలో మీరు కూడా ఒకసారి పార్టిసిపేట్ చేయండి. అంటే ఇక్కడ నెగేషన్ కానీ కన్క్లూజన్ కానీ ఇంట్రడక్షన్ కానీ ఎలా రాయొచ్చు అనేది ఒకసారి పైన చెప్పుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఓకే అండి, ఇక్కడ ఏమన్నాడు? ట్రూత్ నోస్ నో కలర్ అన్నాడు.
దీని అర్థం ఏంటంటే, దీని డిమాండ్ ఏంటంటే చెప్తారా? ఇందులో మొత్తం మనం చేయాల్సింది వాలిడేషన్, నెగేషన్, బ్యాలెన్స్డ్ అప్రోచ్, కంటెంపరీ రిలవెన్స్, వే ఫార్వర్డ్, అవసరమైతే గవర్నమెంట్ మెజర్స్. ఇవి జనరల్ గా ఉండాలి. ఇంట్రడక్షన్, కన్క్లూజన్ ఆబ్వియస్లీ కనిపిస్తుంది. సో ఈ పక్కన పెడదాం. సో ఇక్కడ ట్రూత్ నోస్ నో కలర్ అన్నాడు. దానికి అర్థం ఏంటి, ఎవరైనా చెప్తారా? సో డిమాండ్ ఏం చెప్తున్నాడు? ట్రూత్ అనేది అబ్సల్యూట్ గా ఉంటుంది. అంటే ఇది ట్రూత్ అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది, అది మారదు. ట్రూత్ అనేది సబ్జెక్టివ్ నేచర్ కాదు. అంటే ఒక పర్సన్ బట్టో, లేదంటే ఒక సిచ్యువేషన్ బట్టో, లేదంటే ఒక పర్టికులర్ రీజియన్ బట్టో, రిలీజియన్ బట్టో, క్యాస్ట్ బట్టో మారదు. ఈ ట్రూత్ అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడంలో ప్రధాన ఉద్దేశం. సో ఇక్కడ మనం వ్యాలిడేషన్ ఏం చెప్తాం? ఎస్, ఆబ్వియస్లీ ట్రూత్ అనేది ఇండిపెండెంట్, అది దేనికి సంబంధం లేదు, అది నిరంతరం ఒకే విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం వ్యాలిడేట్ చేస్తాం. సో ఆ వ్యాలిడేషన్ లో గాంధీజీ సత్యాగ్రహం ఏదైతే ఉందో దాని గురించి కోట్ చేస్తాం. ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు నెగేషన్ అనేది ఉంది. సో ఇక్కడ నెగేషన్ అనేది ఉన్నప్పుడు ఏమన్నా, ట్రూత్ అనేది ఎప్పుడు అబ్సల్యూట్ గా ఒకే విధంగా ఉంటుంది, మారదని చెప్పాం కదా. ఆ ట్రూత్ అనేది మారకుండా ఎప్పుడైనా ఉన్న సందర్భాలు ఉన్నాయో చెప్తారా? అదే ట్రూత్ అనేది మారిన సందర్భాలు ఏమైనా ఉన్నాయో చెప్తారా? ట్రూత్ ఏం చెప్పారు? ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుందని మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ట్రూత్ అనేది మారుతుంటుంది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమని చెప్తారా? సార్ అది మనం రిలీజియన్ సార్, డిఫరెంట్ దేవుళ్ళని పూజిస్తున్నాం కదా, కానీ ఇక్కడ ట్రూత్ అనేది మారింది కదా. సో జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీడియా ఉంది. ఇప్పుడు కొన్ని మీడియాస్ ఉన్నాయి, ఏవి బయాస్డ్ నేచర్ లో కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే అక్కడ నిజం ఇదే, ఎక్స్ అనేది నిజం అక్కడ. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నది, ఈ పి అనే మీడియా ఏం చెప్తుంది, ఇది ఇలా అని చెప్తుంది, పి అనే మీడియా ఏం చెప్తుంది, ఇది ఇలా అని చెప్తుంది. సో అక్కడ ఒరిజినల్ నిజం వేరు, వీళ్ళు చెప్పే విధానం వేరు, పోర్ట్రే చేసే విధానం వేరు అనమాట. సో నిజం అనేది ఇప్పుడు అబ్సల్యూట్ ఉన్నప్పటికీ దాన్ని పోర్ట్రే చేసే విధానంలో కొన్నిసార్లు మారుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బయాస్డ్ నేచర్ మీడియా బయాస్డ్ నేచర్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ కొంతవరకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్న ఫ్యాక్ట్ ని వాళ్ళు డిస్టార్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం వెళ్ళొచ్చు. దాని తర్వాత దీనికి కంటెంపరీ రిలవెన్స్ ఏం చెప్తారండి? ట్రూత్ నోస్ నో కలర్ అనే దానికి కంటెంపరీ రిలవెన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? పొలిటికల్ లీడర్స్ చెప్పేవి కూడా ట్రూత్, కొన్ని అవి కూడా ఉంటాయి కదా సార్, అట్లా అవి కూడా మారుతూ ఉంటాయి కదా లీడర్స్. అలాగే మనకి ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ లేదా డిజిటల్ మీడియాలో ఎస్పెషల్లీ ఇప్పుడు డీప్ ఫేక్స్ అని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితి వచ్చేస్తుంది మనకి. వాయిస్ పరంగా కానీ, ఫొటోస్ పరంగా కానీ, వీడియోస్ పరంగా కానీ మారిపోతున్నాయి. సో ఏది నిజము ఏది అబద్ధం అనేది మనం ఇక్కడ తెలుసుకోలేని పరిస్థితి, ఆ నిజంకి అబద్ధానికి మధ్య తేడాని గుర్తించలేని పరిస్థితి అనేది ప్రెజెంట్ వచ్చేస్తుంది అనమాట. అది మనం కంటెంపరీ రిలవెన్స్ లో రాస్తాం. సో ఫైనల్ వే ఫార్వర్డ్ ఏం చెప్తాము? సో ట్రూత్ అనేది ఎప్పటికీ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. కాబట్టి ఆ ట్రూత్ అనేది నిజాయితీగా నిజంగా సొసైటీలోకి వెళ్ళేలాగా ప్రజలందరినీ మేల్కొల్పాలి, నిజాన్నే ఫాలో అవ్వాలి, నిజాన్నే నమ్మాలి, నిజాన్నే చూడాలి అనే విషయాన్ని వాళ్ళకి నేర్పించినప్పుడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. దీనికి సంబంధించి ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్ కన్క్లూజన్ లోకి మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఎస్సేని చెప్పండి. ఇక్కడ ట్రూత్ పర్సెప్షన్ అంటే జనరల్ గా ట్రూత్ అనేది కూడా మారుతుంటుంది. అర్థం కాలేదండి? మన పర్సెప్షన్ బేస్ చేసుకొని. అవునండి, ఆ పర్సెప్షన్ బేస్ చేసుకుని అది మీరు నెగేషన్ లో రాయొచ్చు. ఎస్, మీకు కనిపించేది వేరే వాళ్ళకి నిజం కనిపించకపోవచ్చు, వాళ్ళకి కనిపించింది మీకు కనిపించకపోవచ్చు, అది పర్సెప్షన్ బేస్ చేసుకుని మారిపోతుంది. సో ఆ విధంగా మీరు అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సెకండ్ది, ద సుప్రీం ఆర్ట్ ఆఫ్ వార్ ఈజ్ టు సబ్డ్యూడ్ ద ఎనిమీ వితౌట్ ఫైటింగ్. సో సుప్రీం ఆర్ట్ ఆఫ్ వార్ ఈజ్ అంటే ఒక యుద్ధంలో నిజంగా ఫ్యాక్ట్ గా మనం చెప్పాలంటే ఎనిమీని ఫైట్ చేయకుండా ఓడించడమే నిజమైన ఆర్ట్ ఆఫ్ వార్ గా మనం చెప్పొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాడు. సో జనరల్ గా ఏమవుతుంది, ఇక్కడ మనం జనరల్ గా చూసుకుంటే ప్రతిసారి వెళ్ళి యుద్ధం చేసి లేదంటే ప్రతిసారి వెళ్ళి ఆయుధాలు ప్రయోగించే గెలవాల్సిన అవసరం లేదు.
అక్కడ స్ట్రాటజీస్ ఉంటాయి, డిప్లొమసీ ఉంటుంది, టాక్స్ ఉంటాయి, రాయబారం అనేది ఒకటి ఉంటుంది. సో ఇలాంటి వాటి ద్వారా కూడా మనము ఎనిమిని ఓడించవచ్చు, లేదా ఎనిమిని అదుపులోకి తీసుకోవచ్చు, లేదంటే కంట్రోల్లో పెట్టచ్చు. సో అలా ఏదైతే చేయగలిగేది ఉందో అదే సుప్రీం ఆర్ట్ ఆఫ్ వార్ గా మనం చెప్పొచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాడు. సో దాంట్లో భాగంగా వ్యాలిడేషన్ చెప్పండి, దీనికి వ్యాలిడేషన్ ఏ విధంగా చేయొచ్చు మనం? సార్ ఇందులో ఒకవేళ మనం ఈ కోడ్ చెప్పారు కదా సార్, ఇది మన మూవీలో కూడా వింటాం కదా, దీని మీద ఒక మూవీ తీసారనే ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా సార్? అది మరి సిల్లీగా ఉంటుందా? అది అవసరం, అది మాక్సిమం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఓకే ఇవ్వచ్చు, మూవీ కొటేషన్ అనేది ఇవ్వచ్చు, ఆ మూవీ అనేది లైక్ ఆస్కార్ అవార్డు రావడం కానీ, లేదా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఏదైనా పేరు రావడం కానీ, అది బాగా ఫేమస్ అవ్వడం కానీ జరిగితే రాయొచ్చు. అంటే అక్కడ ఎగ్జామినర్కి ఆ విషయం తెలియగలగాలండి. మీరు చెప్పేవన్నీ కూడా ఫెమిలియర్ గా ఉండాలి. మన రీజియన్ లో జరిగినవి కానీ, లేదా మన సరౌండింగ్స్ లో జరిగినవి కానీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎగ్జామినర్ దాని మీద అవగాహన ఉండదు, కాబట్టి అది ఫేక్ అనుకుంటాడు అనమాట ఎగ్జామినర్. ఫెమిలియర్ గా ఉన్న వాటిని రాయొచ్చు, మీరు మూవీస్ రాయొచ్చు, లేదంటే ఏమైనా బుక్స్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, ఫెమిలియర్ గా ఉండాలి కాకపోతే అది. ఓకేనండి. ఓకే సో సార్. ఇక్కడ మనం వ్యాలిడేషన్ ఏం చెప్తున్నాం, వీడు ఏమన్నాడు, సుప్రీం ఆర్ట్ ఆఫ్ వార్ అనేది ఫైట్ చేయకుండా గెలిచేది అన్నట్టు చెప్తున్నాడు. ఎస్ ఆబ్వియస్లీ డిప్లొమసీస్ ఉంటాయి. అలాగే దాని తర్వాత మనం చూసుకుంటే ఏవైతే ఎస్పెషల్లీ ఈ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో డిస్కషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఇండియా రీసెంట్ గా చేసిన వాటిలో ఏమైనా మనకు ఉన్నాయి అలాంటివి. డోక్లాం స్టాండ్ ఆఫ్ జరిగింది చైనాకి ఇండియాకి మధ్యన, అక్కడ ఏమైనా యుద్ధం జరిగిందా? లేదు. ఇద్దరు కలిపి మాట్లాడుకున్న సమస్యని కొంతవరకు పరిష్కారం చేసుకోవడం జరిగింది. రీసెంట్ గా పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్ ఏమైనా యుద్ధాలు చేసాయా? లేదు. డిప్లొమసీ ఆ టాక్స్ ద్వారా బెటర్ గా రావడం జరిగింది. సో ఈ విధంగా మనం వ్యాలిడేట్ చేయడం అనేది కనిపిస్తుంది. తర్వాత నెగేట్ చేయడం అనేది ఉంది. నెగేషన్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ ఏదైతే ఆర్ట్ ఆఫ్ వార్ అంటున్నారే, ఫైటింగ్ చేయకుండా గెలవచ్చు అంటున్నారే, అది అన్ని సార్లు జరగదు. మాట్లాడినంతసేపు మాట్లాడగలుగుతాం, మాటలు వినకపోతే ఏం చేస్తాం, తప్పదు, ఇంకా వార్ చేయాల్సిందే. అది దానికి నెగేషన్ అనమాట. సో వార్ చేసిన సందర్భాలు ఏంటి, 1999 వార్ కానీ, కార్గిల్ వార్ కానీ, 1962 వార్ కానీ, ఈ వార్స్ గురించి మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఏదైతే మనకి రష్యా ఉక్రెయిన్ వార్ ఉన్నాయో, రష్యా ఉక్రెయిన్ వార్, ఇలాంటివన్నీ కూడా మనం కోట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కంటెంపరీ రిలవెన్స్ లో ప్రెజెంట్ ఉన్న సొసైటీలో ఈ వార్స్ అనేవి కరెక్ట్ కాదు. డిప్లొమసీ ద్వారా వెళ్ళడం ద్వారా పర్యావరణ పరంగా కానీ, ఎకనామికల్ గా కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా ఉంటది అనే విషయాన్ని కంటెంపరీ పాయింట్లు చెప్తాం. వే ఫార్వర్డ్ లో భాగంగా ఏం చేస్తే బెటర్ గా టైస్ అనేది, ఆ మధ్యవర్తిత్వం అనేది, లేదంటే ఆ ఇద్దరి మధ్య సంబంధాలు అనేవి ఏ విధంగా బెటర్ గా ఉంటాయి అనేవి చెప్తాము. ఫైనల్ కన్క్లూజన్ అనేది రాసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఎస్ఏని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. చెప్పండి సార్. ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీన్ ఆ విషయం తీసుకొని చేయొచ్చండి, అది తీసుకోవచ్చు. ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ కూడా మనం తీసుకోవచ్చు. మీరు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్, ఇండియా లెవెల్ ఏదైనా వాడచ్చు అన్నమాట, ప్రాబ్లం ఏం లేదు. ఇది బేసికల్ గా మనకి దీని చెప్పండి. బట్ కానీ ఇక్కడ ఇజ్రాయెల్ సపోర్ట్ చేసేట్టుగా ఉండాలా, పాలస్తీన్ సపోర్ట్, అదే డౌట్. అక్కడ బ్యాలెన్స్డ్ గా ఉండాలండి, బయాస్డ్ కాదు. అది మీరు వ్యాలిడేషన్ లో చెప్పినప్పుడు వ్యాలిడేషన్ గా ఉండాలి, నెగేషన్ లో చెప్పినప్పుడు నెగేషన్ గా ఉండాలి, వే ఫార్వర్డ్ లో చెప్తే వే ఫార్వర్డ్ లో ఉండాలి. ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూకి వే ఫార్వర్డ్ ఏంటండి, టూ స్టేట్స్ పాలసీ అంటారు, లేదంటే టూ నేషన్ థియరీ అంటారు. ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి. సో అలా వే ఫార్వర్డ్ అక్కడ చెప్పే విషయాన్ని బట్టి అక్కడ మారుతుంది అనమాట. అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అపోజ్ చేస్తున్నా దానికంటే అక్కడ చెప్పే విషయాన్ని బేస్ చేసుకుని మీరు వెళ్ళాలి. ఓకేనా? ఓకే. తర్వాత నెక్స్ట్ థర్డ్ది ఏమన్నాడు, థాట్ ఫైండ్స్ ఎ వరల్డ్ అండ్ క్రియేట్ వన్ ఆల్సో, లేదా క్రియేటివ్ వన్ ఆల్సో. సో థాట్స్ ఫైండ్స్ ఎ వరల్డ్ అండ్ క్రియేటివ్ వన్ ఆల్సో అంటే ఏం చెప్తున్నాడు అండి ఇక్కడ మనకి, సో ఇక్కడ ఏమంటున్నాడు, మానవ ఆలోచన లేదంటే హ్యూమన్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచాన్ని క్రియేట్ చేయగలవు, లేదంటే ఇన్స్టిట్యూషన్స్, ఇన్నోవేషన్, వీటన్నింటినీ మార్చగలవు. అంటే ఒక పెద్ద వ్యవస్థనే తయారు చేయగలిగే పరిస్థితి ఉంటుంది. అలాగని ఆలోచనలన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయా అంటే చెప్పలేమన్నమాట. సో జనరల్ గా ఒక థాట్ అంటే ఏంటి, ఒక ఇమాజినేషన్. సో ఇమాజినేషన్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలి, అది ఇంప్లిమెంటెడ్ గా ఉండగలగాలి. అలా ఉన్నప్పుడే దానికి అర్థం అనేది ఉంటుంది. నేను ఊహించేసుకున్నాను అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని, అది సరిపోద్దా అంటే ఊహల్లో నేను ప్రపంచాన్ని ఏంటి, ఆ చంద్రమండలం అవ్వచ్చు, మార్స్ మీద అవ్వచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఊహల్లో.
బట్ రియాలిటీలో నేను వెళ్ళగలుగుతున్నాను లేదా, లేదా ఇప్పుడు మన రాజకీయ నాయకులే ఉన్నారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, రియాలిటీలో చేస్తున్నారా లేదా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, మన ఆలోచనలకి సరిహద్దులు లేవు, కాకపోతే ఆ సరిహద్దులు అనేవి రియాలిటీలో ఉండేలా చూసుకున్నప్పుడే ఆ ఆలోచనలకి నిజమైన సాక్షాత్కారం లేదు, నిజమైన పరిష్కారం లేదా నిజమైన వాల్యూ అనేది ఉంటుంది అన్నట్టు మనం చెప్పొచ్చు. సో దీంట్లో వ్యాలిడేషన్ ఏ విధంగా చేయొచ్చు దీనికి, ఇప్పుడు ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఇందాక చెప్పింది ఇస్రోనే మనం తీసుకుందాం, చంద్రుడి మీద సౌత్ పోల్ లేదంటే మార్స్ పైకో లేదంటే సూర్యుడిని అబ్జర్వ్ చేయడానికో వెళ్ళాలనే ఆలోచన ఎవరికి వచ్చింది, ఇస్రోకి వచ్చింది, ఇస్రో సైంటిస్ట్కి వచ్చింది. సో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారే లేదా, ఎస్ చేయగలిగారు. సో వాళ్ళ ఆలోచనకి అర్థం ఉంది, ఎస్ ఆబ్వియస్లీ. అలాగే దాని తర్వాత మనం చూసుకుంటే కొన్ని రాజకీయ నాయకులు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంటే ఎలా అంటే హామీలు ఇస్తారు, హామీస్ని కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు, ఎస్ దానికి వాల్యూ ఉంది. సో ఆ విధంగా తర్వాత నెగేషన్ లో సేమ్ ఇది కూడా కొన్నిసార్లు ఏమవుతుంది, నెగేషన్ లో ఈ ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు కానీ, అలాగే దాని తర్వాత చూసుకుంటే కొన్నిసార్లు మనం చేసే యాక్షన్స్ కానీ మనం చేసుకునే ఇమాజినేషన్స్ కానీ రియల్ టైమ్ యాక్షన్స్ లో రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూపీఎస్సీకి మీరు ప్రిపేర్ అవుతున్నారు, 18 hours చదవాలనుకున్నారు, అది రియల్ టైంలో జరుగుతుందా, జరగదు, అది జస్ట్ మీరు ఊహించుకున్నారు అంతే. రియాలిటీలో జరగాలంటే జరిగింది ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా వెళ్ళగలగాలి. సో ఇలాంటివన్నీ కూడా నెగేషన్ లో రాస్తాం. తర్వాత వే ఫార్వర్డ్ దీని రిలవెంట్ ఏదైతే ఉంటుందో వాటిని రాసుకుంటూ వెళ్తాం. అలాగే బెట్రాయల్ లెసన్స్ వీటి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా మనం ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత ఏమన్నాడు, 5వ క్వశ్చన్, మడ్డీ వాటర్ ఇస్ బెస్ట్ క్లియర్డ్ బై లీవింగ్ ఇట్ లోన్. సో మురుగు ఏదైతే బురద నీరు ఏదైతే ఉందో, బురద నీరు ఎప్పుడు మంచిగా మారుతుందంటే దాన్ని అలా వదిలేసినప్పుడే మారుతుంది. అలా కాకుండా దాంట్లో రాయి ఇసురో లేదంటే ఇలా కొద్ది కదిపోయేలా చేసామనుకోండి అది ఎప్పటికీ బురదగానే ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. సో చెప్పండి దీనికి వ్యాలిడేషన్ ఏ విధంగా చేద్దాం, నెగేషన్ ఏ విధంగా చేద్దాం, కంటెంపరీ రిలవెన్స్ ఏ విధంగా రాద్దాం చెప్పండి వీటికి. దాని మీనింగ్ మీకు చెప్పాను, వ్యాలిడేషన్ చెప్పండి. అసలు దీని ద్వారా ఏం మనం డిరైవ్ చేయొచ్చు, మడ్డీ వాటర్ ఇస్ బెస్ట్ క్లియర్డ్ బై లీవింగ్ ఇట్ ఎలోన్ అనే దాని నుంచి మనం ఏం డిరైవ్ చేయొచ్చు. పేషెన్సీగా ఉంటే, సహనంతో ఉంటే బెస్ట్ సొల్యూషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇండైరెక్ట్ గా దీన్ని మనం డిరైవ్ చేసాం కదా. చెప్పండి. శత్రు దేశాలు మారుతాయని అనుకోకుండా వాళ్ళని అలా వదిలేసి ఉండటం మంచిది అనుకో రాయొచ్చు కదా సార్. అది నెగేషన్ లో రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మారుతూ ఇప్పుడు పాకిస్తాన్ మారుతుందని మీరు ఏ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళు మీ మీద దాడి చేసే పరిస్థితి వస్తుంది, అది నెగేషన్ లో రాయాలి. సో ఇక్కడ వ్యాలిడేషన్ ఏంటి, అలా వదిలేస్తే వాడు మారుతాడని చెప్తున్నాడు. సో అక్కడ ఏంటంటే జనరల్ ఎగ్జాంపుల్ రాయాలి. ఇప్పుడు మీరు చెప్పింది నెగేషన్ లో, అలా వదిలేసినంత మాత్రం కొన్నిసార్లు మారొచ్చు మారకపోవచ్చు, కొన్నిసార్లు అక్కడ అలా వదలకుండా వాళ్ళని ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన పరిస్థితి కూడా మన చేతిలో ఉంటుంది అనమాట. సో అది నెగేషన్. సో పేషెన్సీగా ఉంటే బెస్ట్ సొల్యూషన్స్ వస్తాయి అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూని వెళ్దాం, గాంధీజీ నాన్ వైలెన్స్ ఎన్ని సంవత్సరాలు దగ్గర 1915 నుంచి యావరేజ్ గా తీసుకుంటే 1947 వరకు దగ్గర 30+ సంవత్సరాలు స్వాతంత్రం వస్తుందని పేషెన్సీగా ఉండి స్వాతంత్రాన్ని సాధించారు కదా. సో అలా అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే నెగేషన్ ఉందో అది శత్రు దేశాలు మారుతాయని వదిలేస్తాం, తప్పులేదు. కొన్నిసార్లు మారిన పరిస్థితి కూడా ఉంటుంది, కాబట్టి అన్నిసార్లు అలా వదిలేయడం కరెక్ట్ కాదనేది మనం నెగేషన్ లో చెప్తాం. కంటెంపరీ రిలవెన్స్ లో భాగంగా మనం ఏవైతే ఇప్పుడు ఎస్పెషల్లీ చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా డిబేట్స్ గురించి కానీ, అలాగే ట్రోల్స్, ఇప్పుడు కొంతమంది మనల్ని ట్రోల్ చేస్తారు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని. సో అలాంటి వాళ్ళని కొంతమంది నుదేయాలి, కొంతమందికి సమాధానం చెప్పాలి. ఈ విధంగా బ్యాలెన్స్డ్ కంటెంపరీ రిలవెన్స్ ని మనం చూసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఈ విధంగా ఈ 6th క్వశ్చన్ కి అప్రోచ్ అవ్వాలి. 5th క్వశ్చన్ కి తర్వాత 6th ఏమన్నాడు, ద ఇయర్ టీచ్ మచ్ విత్ ద డేస్ నెవర్ నో. ఏమంటున్నాడు ఇక్కడ మనకి, సో ఇక్కడ ఏదైతే లాంగ్ టర్మ్ లో మనం నేర్చుకోబోయేది ఉందో ఆ లాంగ్ టర్మ్ లో నేర్చుకోబోయేది వెంటనే కొన్నిసార్లు తక్కువ టైంలో నేర్చుకోలేమంటున్నాడు. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నది ఏంటి, ఎక్స్పీరియన్సెస్ అనేవి ఇన్ఎక్స్పీరియన్సెస్ కంటే ఎక్కువ నేర్పిస్తాయి అన్నట్టు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక పర్సన్ ఉన్నాడు 25 years, ఒక పర్సన్ 50 years ఉన్నాడు. 50 years ఉన్న వ్యక్తికి తెలిసిన విషయాలు 20 years ఉన్న వ్యక్తికి తెలియకపోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అన్నట్టు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఎస్ ఆబ్వియస్లీ వ్యాలిడేషన్ లో ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అని చెప్తాము, బట్ సమ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఓలా, ఉబర్ లేదనుకుంటే ఈ ఓయో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కంపెనీస్ అన్ని కూడా చాలా షార్ట్ టర్మ్ లోనే 25-30 years ఉన్న
పీపుల్సే సక్సెస్ అయి చూపించారు కదా. సక్సెస్ అవ్వాలి, హై లెవెల్లోకి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలనేది ఏమి లేదు. కొన్నిసార్లు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, నెగేషన్ లో రాస్తాం. అలా కంటెంపరీ ఎలిమెంట్స్ దాని రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకుంటూ వెళ్తాం. అలాగే 7వది, ఇట్ ఈస్ బెస్ట్ టు సీ లైఫ్ యాజ్ ఎ జర్నీ నాట్ యాజ్ ఏ డెస్టినేషన్. లైఫ్ని ఒక జర్నీ లాగా చూడాలి తప్పితే కానీ డెస్టినేషన్ లాగా చూడకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, రోజు మనం ఏదైతే బ్రతుకుతున్నామో ఆ బ్రతుకం ప్రతిరోజు ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా లేదంటే దాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళాలి, ఆనందంగా గడుపుతూ వెళ్ళాలి. అంతే తప్పితే గానీ నేను ఆ రోజు అది చేయాలి అందుకోసం ఈ రోజు ఈ పని చేయడం మానేస్తాను, లేదా నేను ఎప్పుడుకో ఏదో అవుతాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ పని చేయడం మానేస్తాను, అలా ఒక డెస్టినేషన్ పెట్టుకొని వెళ్ళకూడదు. అలా కాకుండా ఏంటంటే ఈ రోజుని ఎంజాయ్ చేస్తూ రేపటి గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళడమే లైఫ్, అదే బెస్ట్ అన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు. ఎస్, దానికి ఒక ఎగ్జాంపుల్ వ్యాలిడేషన్ చేసుకుంటూ వెళ్తాం. అట్ ద సేమ్ టైం నెగేషన్ కూడా అవసరం. ఒక టార్గెట్ అనేది లేకుండా, ఒక ఫిక్స్డ్ డెస్టినేషన్ అనేది లేకుండా మన జర్నీ సాఫీగా సాగుతుంది అనడానికి చెప్పలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నారు, వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఒరిస్సా బస్సు ఎక్కారు అనుకోండి, విజయవాడ వెళ్తారా చెప్పండి. సో డెస్టినేషన్ కూడా సమ్ టైమ్స్ ఇంపార్టెంట్. జర్నీని ఎంత ఎంజాయ్ చేస్తామో డెస్టినేషన్ గురించి తెలుసుకోవడం కూడా సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ అన్నట్టు నెగేషన్ లో రాస్తాం. ఈ విధంగా దానికి రిలేటెడ్ కంటెంపరీ రిలవెన్స్ ఏదైతే ఉందో వాటిని రాసుకుంటూ వెళ్తాం. తర్వాత 8th, కంటెంట్మెంట్ ఈజ్ నేచురల్ వెర్త్, లగ్జరీ ఈజ్ ఆర్టిఫిషియల్ పావర్టీ అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, సంతోషం, ఒక ఫీలింగ్, జాయ్ ఆఫ్ ఫీలింగ్, హ్యాపీనెస్ అనేది సహజ సంపద. అలాగే లగ్జరీ అనేది ఆర్టిఫిషియల్ పావర్టీ, మనం క్రియేట్ చేసుకుంటున్న పేదరికం అన్నట్టు చెప్తున్నాడు. సో హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళని కాదు, డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారని కాదు. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే వెళ్తారో, ఆ కంటెంట్ మీద ఎవరైతే దృష్టి పెడతారో, ఆ జాయ్ ఆఫ్ హ్యాపీనెస్ మీద ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళు బెటర్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు అన్నారు. సో ఇక్కడ నెగేషన్ వ్యాలిడేషన్ సేమ్ అలానే చేసుకుంటూ వెళ్తాం. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు ఎస్ఏస్ అన్నిటికీ రాయొచ్చు. నేను ఫ్యూచర్లో వీటికి కుదిరితే నేను తెలుగు మీడియంలోనే మీకు మోడల్ ఆన్సర్స్ ఇస్తానంటే ప్రాబ్లం ఏం లేదు. దాంతో పాటుగా మనం డీటెయిల్ డిస్కషన్ పెట్టుకుందాం. జస్ట్ ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్లు ఇక్కడ ఎట్లా అప్లై చేయాలనే విషయాన్ని నేను మీకు షార్ట్గా ఫాస్ట్గా చెప్పాను. డీటెయిల్గా మనం ఫర్దర్గా ఎప్పుడైనా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఐ థింక్ మీకు ఎస్ఏ మీద కంప్లీట్గా క్లారిటీ వచ్చిందండి. ఇంట్రడక్షన్ మొత్తం నేను ఏవైతే చెప్పాలనుకున్నానో ఆ విషయాల మీద మీకు అవగాహన వచ్చిందా? స్ట్రక్చర్ క్లారిటీ వచ్చిందంటే స్ట్రక్చర్ మీద చెప్తారా? ఇంట్రడక్షన్ ఎలా రాయాలి అంటే ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది నేను చెప్పలేదు. ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కన్క్లూజన్లో ఏం రాయాలి, జస్ట్ వాట్ టు రైట్ అనేది మాత్రమే చెప్పాను. హౌ టు రైట్ చెప్పలేదు. హౌ టు రైట్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో. ఓకేనండి, వాట్ టు రైట్ మీద క్లారిటీ వచ్చింది కదా. మిగతా వాళ్ళు కూడా చెప్పాలండి, ఉన్న వాళ్ళంతా, అప్పుడు కొద్దిగా నాకు క్లారిటీ వస్తుంది. అలాగే దాని తర్వాత సోర్సెస్ మీద మీకు క్లారిటీ వచ్చింది కదా, ఏం ఫాలో అవ్వాలనేది. సింపుల్ లాజిక్, ఏదో ఫాలో అవ్వాలనుకుంటారు తప్పితే కానీ ఏం ఉండదు. మీకు తెలిసిందే ఎస్ఏలో రాయడం రావాలంతే. ఎస్ఏ అంతా కూడా ఏంటంటే హౌ టు రైట్ అనేది మీకు బెస్ట్ మార్క్స్ ఇస్తుందండి. మీకు ఎంత తెలిసింది అనే దానికంటే మీకు తెలిసింది ఎంత బెస్ట్గా రాశారనేదే ఎస్ఏలో మార్క్స్ తీయడానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది. సో సోర్సెస్ మీద క్లారిటీ వచ్చింది. డూస్ అండ్ డోంట్స్ అనేది జస్ట్ బేసిక్గా డిస్కస్ చేసాం, వాటిని మీరు చూడండి. అలాగే దాని తర్వాత ఫైనల్గా ఈ పర్టికులర్ ఎస్ఏ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనేది మీకు చెప్పాను కదా. బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 10 ఎస్ఏస్ ఎగ్జామ్ ముందు, ఎగ్జామ్ అయిన తర్వాత 10-15 ఎస్ఏస్ అంతే. 25 నుంచి 30, తక్కువలో తక్కువ. 25 కంటే తక్కువ రాశారంటే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతారు, ఫ్లో ఆఫ్ థాట్లో ఫెయిల్ అవుతారు. 2 ఎస్ఏస్ రాయాల్సి, యూపీఎస్సీకి అయితే 2 ఎస్ఏస్ రాయాల్సిన దగ్గర 1.5 ఎస్ఏ రాసి వస్తారు. రఫ్లీ మీకు ఒక 80 నుంచి 90 మార్క్స్ వస్తాయి. సో అది జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సింది. ఇదండి ఓవరాల్గా ఎస్ఏకి సంబంధించింది. ఫ్యూచర్ క్లాసుల్లో డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ మనం చర్చించుకుంటూ నేర్చుకుంటూ వెళ్దాం. సో ఐ థింక్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదనుకుంటే ఈరోజు క్లాస్ని క్లోజ్ చేసేద్దాం.